ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరొక నెలని దేవుడు మనకు బహుమానంగా అనుగ్రహించాడు. మరి గడిచిన నెలంతా కృపలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి ఈ రీతిగా మరొకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. మరి చిన్న ప్రార్థన చేసుకొని కొలసి పత్రికను మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతా మాకు దీవెనకరంగా మలచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్యపు సమృద్ధితో తృప్తితో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. ప్రతి హృదయానికి సరిపడే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలోనైనా బోధించగలిగే జ్ఞానమును కృపను నీ దాసునికి అనుగ్రహించమని, ఇంకా మార్గ మధ్యంలో ఉన్న బిడ్డల్ని క్షేమంగా త్వరగా ఇక్కడికి నడిపించి ఈ యొక్క తరగతులలో వారు కూడా దీవించబడినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొలసి పత్రిక మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎక్కడి వరకు మనం ధ్యానించాం? 2వ అధ్యాయం 7వ వచనం వరకు ధ్యానించాం. 2వ అధ్యాయము మళ్ళీ ఇప్పుడు మనం మధ్యలో నుండి ధ్యానిస్తున్నాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ తాను వారి కొరకు ఎంత పోరాడుచున్నాడో అది వారు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. లవోదికేయ వారి కొరకును మీ కొరకును శరీరరీత్యా నా ముఖము చూడని వారందరి కొరకు కూడా నేను ఎంత ప్రయాసపడుతున్నానో మీరు తెలుసుకోవాలి అని కోరుతున్నాను. అంటే ముఖము చూడని వారి కొరకు కూడా అపోస్తలుడైన పౌలు ఎలా పోరాడుచున్నాడు అంటే వారి కొరకు ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు, లేదా వారికి ఉత్తరముల ద్వారా వారు నశించిపోకుండా ఉండడానికి కావలసిన హెచ్చరికలని పౌలు గారు తెలియజేస్తున్నారు, లేదా తన శిష్యులను పంపి వారు పౌలు ద్వారా విన్న సంగతులను వెళ్ళి చెప్పడం ద్వారా ఆ సంఘాలు క్షమాభివృద్ధి పొందుతున్నాయి. మొత్తానికి సంఘాలన్నీ కూడా పౌలు పడే ప్రయాసాన్ని తెలుసుకోవాలి అన్న ఉద్దేశం చేత అపోస్తలుడైన పౌలు ప్రయాసపడుతున్నట్టు మొదటి భాగంలో చూశాం. 2వ భాగంలోనే ముఖ్యంగా ఈ కొలసి పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటి ఆయన ఉద్దేశం? అబద్ధ బోధలు కొలసి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఎటు పడితే అటు మీరు పరిగెత్తకూడదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులోనే ఉన్నాయి. కనుక మీరు అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. క్రీస్తుని కలిగి ఉంటే చాలు, మీకు కావలసినంత జ్ఞానం సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు చూసుకోండి. సంఘము సువార్త ప్రకటించి ఒక సంఘాన్ని స్థాపించడం ఎంత ప్రసవ వేదనతో కూడిందో, స్థాపించబడిన సంఘాన్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి కూడా మరలా ప్రసవ వేదనే కావాలి. మీరు కోళ్ళను పెంచిన అనుభవం మీకు ఉండొచ్చు కదా. ఆ ఫారం కోళ్ళు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది. 5 రూపాయలకు ఒక కోడి పిల్లలో 2 రూపాయలకు ఒక కోడి పిల్లను అమ్ముతారు. 10 రూపాయలకి ఇప్పుడు అమ్ముతున్నారు, అప్పుడు 5 రూపాయలకి అమ్మేవాళ్ళు. అబ్బో 5 రూపాయలే కదా, 50 రూపాయలు పెడితే 10 వస్తాయి. 100 రూపాయలు పెడితే 20 కోడి పిల్లలు. అబ్బా 20 కోడి పిల్లలు చిన్న చిన్నవి తీసుకొని పెంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకొని ఆ కోడి పిల్లలు తీసుకొస్తాం, దాన్ని బుట్టేసి దానికి నూకలేసి దానికి నీళ్లు పెట్టి ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, లాస్ట్కి పెద్దగా వయసు వచ్చేసరికి ఎన్ని పిల్లలు మిగులుతాయి తెలుసా? ఒక్కటే మిగులుతుంది అనే గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు సంఘాన్ని కూడా వారు పుట్టగానే సంతోషించడం కాదు, ఓ ఇన్ని కోడి పిల్లలు వచ్చినాయని చెప్పేసి ఆనందించడం కాదు, అవి గద్దెలెత్తుకొని వెళ్ళిపోకుండా, పిల్లిలు ఎత్తుకోకపోకుండా, రోగాలు రాకుండా, అవి చల్లగా వాటి చలికి చచ్చిపోకుండా నానా ఏర్పాట్లు చేసి వాటిని బ్రతికించుకోవాలి. అంతవరకు చూస్తే ఎంతమంది నిలబడతారో మనకు తెలియదు. ఇజ్రాయిలీలు ఎంతోమంది, లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరారు, కానీ కనానుకు చేరుకున్నవారు ఇద్దరే. అలాగే ఉంటుంది సంఘ పరిస్థితి కూడా. చూడడానికి కోడిపిల్లల్లాగా చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు పెరిగి పెద్దవారే ఒక మెచ్యూరిటీ లెవెల్, ఒక పరిపక్వ దశలోనికి రావాలంటే మధ్యలో ఎన్నో భయంకరమైన ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి? ఒక కోడిపిల్ల పెద్దగా అయ్యే లోపు ఉన్న సమస్యలు ఏంటి? ఏ పిల్ల వస్తుందో, ఏ గద్ద వస్తుందో, ఏ కాకొచ్చి తిని అవాంతంగా తీసుకొని వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు అక్కడక్కడ కొన్ని వేర్లు చుట్టుకొని పోయి అక్కడే ఆగిపోయి ఉంటాయి. కొన్ని పిల్లలు పతంగులు ఎగరేసే దారాలన్నీ పడేసి ఉంటే ఆ దారాలన్నీ చుట్టుకొని కాళ్ళు కట్ అయిపోయి అక్కడే కొన్ని నానా రకాల అపాయముల చేత ఆ కోడి పిల్లలు ఎలా ఎదగకుండా ఉంటాయో, ఆత్మీయ జీవితంలో కూడా మనము మోసపోయి ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు రాకుండా ఉండడానికి
అనేక మంది చెప్పే మాయా మాటలు కారణమవుతాయి. సాతాను వివిధ రకాలుగా విశ్వాసిని పరిపూర్ణతలోనికి రాకుండా అడ్డుకుంటూనే ఉంటాడు. అయితే అలాంటి మోసపూరితమైన మాటలకు మీరు గురి కాకుండా ఉండాలి అని వారిని గురించి చెప్పుకుంటూ, మరి ఎలా ఉండాలి మనము? అలా గ్రద్దొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోకుండా, పిల్లొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఎలా ఉండాలి అని అంటే, మీరు ఇంటి వలె కట్టబడుచు చెట్టు యొక్క వేర్ల వలె లోతుగా నాటబడి మీరు కొన్ని పనులు చేయాలని రాయబడింది. మీరు విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. దేంట్లో స్థిరంగా ఉండాలి? విశ్వాసమందు స్థిరపడుచు. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి? లాస్ట్ మంత్లో మనం ధ్యానించాం. ఒక చెట్టు ఒక చిన్న మొక్కగా ఉన్నప్పుడు అంత స్టాండర్డ్గా ఉండదు. అది పెరుగుతూ ఉన్నప్పుడు వేర్లు లోతుకు వెళ్తున్న కొద్దీ అది చిన్న చిన్న గాలులకు కానీ తట్టుకోవడానికి, నిలబడడానికి సాధ్యం అవుతుంది. చిన్న వర్షం రాగానే అప్పుడే పెట్టిన మొలకలన్నీ కూడా కిందికి వంగిపోతాయి. కానీ అదే కొంచెం బలంగా వేర్లు లోతుకి నాటుకొని పోయి కొంచెం మొద్దు ఏర్పడిన తర్వాత ఆ చెట్టు కొంచెం వర్షాలకి, తుఫాన్లకి తట్టుకోగలుగుతుంది. విశ్వాసమందు మనం స్థిరపరచబడాలంటే ఏం చేయాలి మరి? మన వేర్లు చాలా లోతుగా ప్రాకాలి. మనము ఆధ్యాత్మికంగా ఇంటి వలె కట్టబడుచు అన్నాడు. అంటే గమనించండి, ఇల్లు ఎలా కట్టబడాలో మనకు యేసుప్రభు చెప్పిన ఉపమానం. బండ మీద కట్టిన ఇల్లు ఒకటి ఉంది, ఇసుక మీద. ఏ ఇల్లు లాగా కట్టుకోవాలి మరి? బండ మీద ఇంటిలాగా కట్టుకుంటేనే మనం స్థిరంగా ఉన్నట్టు. సో విశ్వాసమందు స్థిరంగా ఉండాలి అని అంటే చెట్టుని పోల్చాడు, ఇంటిని పోల్చాడు. అలాగే రెండవ విషయం అక్కడ రాయబడింది మనకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. దేని యందు విస్తరించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. అంటే ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? అందరం పాటలు పాడుతూనే ఉంటాం, స్తుతిస్తూనే ఉంటాం కదా అంటే కాదు. దయచేసి గమనించండి, రక్షింపబడిన వ్యక్తి, పరిపక్వ దశలోనికి వచ్చిన వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. సనగడు, కంప్లైంట్స్ చేయడు. దేవా ఇదిలా ఎందుకు చేసావు, అట్లెందుకు చేసావు, ఇట్లెందుకు చేసావు అనే ప్రశ్నలు ఎదిగిన దశలోనికి వచ్చినాక రావు. విశ్వాసి బాల్య దశలో ఉన్నప్పుడే, దేవా నేను నమ్ముకున్నా, నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను నమ్ముకున్నా, ఇలాగేంది, ప్రార్థన చేశాను, ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఎదుగుతున్న వయసులోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రశ్నించము, సనగము, ఇక స్తుతులు మాత్రమే చెల్లిస్తాం. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. అంతే, అది నేర్చుకోవాలి మనం. అంతే. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరింపవలను అని కోరుకున్నాడు. ఇప్పుడు మెయిన్ టాపిక్లోనికి మనం వద్దాం. అలా విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందుండి నడుచుకొనుడి అంటే ఆయనకు వేరైపోయి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరైపోయి విశ్వాస భ్రష్టులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆత్మీయ యాత్రలో మనం నిలిచి ఉండాల్సింది క్రీస్తులోనే. క్రీస్తు నుండి పక్కకు తొలగిపోతే ఒక చెట్టును తీసేసి వేర్లతో సహా తీసి పక్కన పడేసినట్టే. ఇక దానికి కొద్దిసేపట్లో జీవం పూర్తిగా కోల్పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 8వ వచనం నుండి చూద్దాం. రైట్, ఇక్కడ కొన్ని విషయాలు రాస్తా ఉన్నాడు. ఏం రాస్తున్నాడు? మునుపేమో మోసపూరితమైన చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు అని చెప్పాడు పై వచనాలలో. ఇక్కడ కొన్ని మళ్ళా హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏంటంటే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో. మిమ్మును చెరపట్టుకొని పోవువాడు. చెరపట్టుకొని పోవుట అనే పదం ఎక్కడ వాడతారు? ఒక దేశం ఇంకొక దేశాన్ని ఓడించిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ బానిసలుగా బంధించి తీసుకొని వెళ్ళిపోతారు. దాన్ని చెరపట్టి తీసుకొని పోవడం అన్నాడు. లేదా ఆ పట్టణాన్ని దోచుకునే వాళ్ళు ఎలాగుంటారో కొంతమంది విశ్వాసులను దోచుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని చెరపట్టి బానిసలుగా ఈడ్చుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలకు దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించాడు. ఇదిగో బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని చెరపట్టి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎంతమంది ప్రవక్తలు వచ్చి చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు చెరపట్టబడడం అంటే ఏంటో. ఈనాడు క్రైస్తవ సమాజంలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. పాత నిబంధనలో ఏం జరిగిందో అదొక ఛాయ, కొత్త నిబంధనలో రియాలిటీ జరుగుతుంది. దేవుని సంఘము కూడా శత్రువు చేత చెరపట్టబడే అవకాశం ఉంది. దేన్ని బట్టి అంటే, ఇక్కడికి వచ్చి మామూలు యుద్ధాలు చేసి కాదు, అనేకమైన దుర్బోధల చేత, దేవునితో సంబంధం లేకుండా ఉండే బోధలు కొన్ని వస్తాయి. ఈ లాస్ట్ డేస్లో భయంకరమైన పరిస్థితి నెలకొని ఉంటుందట సంఘాలలో. ఎందుకంటే
ఇప్పుడున్న మీడియా చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకు, ప్రజలందరూ కూడా దుర్బోధలకు చాలా సులభంగా ఈడ్చుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, క్రీస్తుని పక్కన పెట్టి మనుషులు పోట్లాడుకోవడం, సిద్ధాంతపరమైన పోట్లాటలు. ఇక్కడ జరుగుతున్న విషయం పొరపాటు ఏం జరుగుతుంది అని అంటే, ఆయనను అనుసరింపక. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? క్రీస్తును అనుసరించకపోవడమే పెద్ద పాపం. ఆయనని అనుసరించకపోవడం ద్వారా వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు మనుష్యుల పారంపర్యాచారం అంటే ఏంటో తెలుసా? నేను చేసింది నెక్స్ట్ ఇంకొకరికి అప్పగించడం, నాలాగా ఇంకొకటి చేయడం, ఆయనలాగా ఇంకొకటి చేయడం. అంటే పారంపర్య ఆచారం అని అంటే మనము ఇంకొకరికి ఇంకొక పద్ధతిని నేర్పించడం. ఉదాహరణకు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ అంటే, మా గురువుగారు చేశారు అట్లా. ఆయన ఎందుకు చేశాడంటే వాళ్ళ గురువుగారు చేశారు. అంతేగాని బైబిల్లో ఇలా ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అనే పరిస్థితి రాదన్నమాట. మనుషుల పారంపర్యాచారాలు వేరు, అపోస్తలుడైన పౌలు పారంపర్యాచారాలు కూడా ఉన్నాయి కొన్ని. ఒక్కసారి 2వ దశలోనికీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మీ నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. దాంట్లో ఫుట్ నోట్లు ఏమైనా ఉందా? పారంపర్యములను. రైట్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా పారంపర్యము అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను మీకు అప్పగించున్నది దాన్ని మీరు అనుసరించండి. మళ్ళీ ఆ మాట ఒక్కసారి చదవండి దయచేసి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏంటంటే, నేను మీకు ఏం చెప్పానో, నేను మీకు ఏ విధంగా జీవించి చూపించానో దాన్ని ఫాలో కండి. పౌలుని ఫాలో కమ్మంటున్నాడు. కానీ ఈ లోక పారంపర్యాచారాలను పాటించొద్దు. ఎందుకు లోక పారంపర్యాచారాలను పాటించొద్దు? నేను చెప్పిన పారంపర్యాచారాలు పాటించండి. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలకు అర్థం ఏంటి అంటే, పౌలు యొక్క పారంపర్యాచారాలన్నిటికీ మూలం ఎవరు? క్రీస్తు నుండి వచ్చినవి అవి. ఇలా చేయండి, ఇలా జీవించండి అని చెప్పింది ఎవరు? క్రీస్తు. కానీ మనుషులు లోక సంబంధమైన పారంపర్యాచారాలు ఉన్నాయి. ఈరోజు సంఘాలలో ఎక్కువగా లోక సంబంధమైన పారంపర్యాచారాలే ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, డైరెక్ట్గా బైబిల్లో ఇలా ఉంది కాబట్టి చేస్తున్నాం అనే మాట రాదు. కొన్ని ఆచారాల తర్వాత కూడా మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో స్పెషల్లీ గ్రామాలలో జరుగుతున్న పరిచర్యలో ఎక్కువ శాతం మనుషుల పారంపర్యాచారాలే ఉన్నాయి, కానీ వాక్యానుసారమైన పద్ధతులు మనకు కనిపించవు. ఏమేమో తర్వాత మనకు ముందు కూడా వస్తాయి. ఇంకొక వచనం కూడా చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. అదే 2వ దశలోనికీ పత్రిక 3వ అదే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మా వలన మీకు ఏదైతే ఉపదేశం చేయబడి దాని నుండి తొలగిపోకండి. కింద ఫుట్ నోట్లో పారంపర్యము అంటే అర్థమైంది, నా నుండి మీకు తెలియజేయబడిన విషయాలు వాటిని మాత్రం నిర్లక్ష్యము చేయకండి అని. ఇప్పుడు మళ్ళా కొలసీ పత్రికలోనికి వెళ్దాం. వాటి చేత మీరు చెరపట్టబడే అవకాశం ఉంది. సో చెరపట్టబడే ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అలా ఇవ్వకూడదు అని అంటే మన బోధ సరిగ్గా ఉండాలి. ఇది ఫాలో అవుతున్నామంటే ఎవరిని అనుసరించి ఫాలో అవుతున్నాం, దేన్ని బట్టి ఫాలో అవుతున్నాం. ఎంతో గొప్ప సేవకుడైనా గాడ్ ఇవ్వచ్చు, ఆయన చేసేది మనకు పారంపర్యం కాదు. ఆయన చేసేది బైబిల్కి అనుకూలంగా ఉందా లేదా, ఈ మూలం ఎక్కడి నుండి వచ్చింది, ఈయన ఆచరించే ఈ పద్ధతి మూలం ఏంటి, ఎవరి దగ్గర నుండి వచ్చింది ఈ ఆచారం అంటే వాళ్ళ తాతల దగ్గర నుండి, వాళ్ళ పెద్ద అయ్యగారుల దగ్గర నుండి వచ్చింది అనుకుంటే మాత్రం మోసపోయినట్టే. లేఖనానికి విరుద్ధంగా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. మళ్ళీ చదువు వచనాన్ని 8వ వచనం మరొకసారి చదువుకుందాం. దానికి ఏమేం పేర్లు పెట్టాడో చూడండి. మోసకరమైన, నిరర్ధక. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేద్దాం. మోసకరమైన అంటే అర్థం ఏంటి? అవి మనకు మేలుకరంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడో నష్టాన్ని చేకూరుస్తాయి. ఎన్నో బోధలు ఈరోజు మీరు వింటూనే ఉన్నారు. మోసకరమైన, నిరర్ధకమైన అంటే దానికి ఒక ఉపయోగం ఉండదు, దానికి ఒక అర్థం ఉండదు, దానికి ఒక ప్రయోజనమైనది ఏమీ ఉండదు. అది కేవలము మనుషుల యొక్క జ్ఞానం చేత. తత్వజ్ఞానం అంటే మనిషి ఫిలాసఫీ, దేవునితో సంబంధం లేకుండా మనిషి సొంత జ్ఞానాలు ఉంటాయి. మేధావులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు టీవీలలో ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలలో ఎక్కువగా మనుషులు వాళ్ళ సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.
ఈ సమస్య జరిగింది, దీనికి ఏంటి పరిష్కారం, ఈ సమస్య జరిగింది, దీనికి ఏంటి పరిష్కారం అంటే మనుషుడు తన సొంత జ్ఞానమును ఉపయోగిస్తుంటాడు, కానీ ఈ సమస్యకు దేవుడిచ్చిన పరిష్కారం ఏంటి అనేది ఆలోచించరు. లోక సంబంధమైన మూల పాఠాలన్నీ నిరర్ధకమైనవి అని అంటున్నాడు. మోసకరమైనవి, నిరర్ధకమైనవి, తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనను ఉండునేమో అని. సో విశ్వాసి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అపవాది వచ్చి ఇజ్రాయిల్లను బబులోను రాజు వచ్చి చెరపట్టి తీసుకొని పోయినట్టుగానే ఉంటుంది మన జీవితం కూడా. ఒక కాకి వచ్చి లేదా గద్ద వచ్చి ఒక పిల్లను అమాంతంగా ఎత్తుకొని పోయినట్టుగానే ఉంటుంది. ఒకవేళ మనం బోధ విషయంలో కరెక్ట్గా లేకపోతే, మనం అనుసరిస్తున్న మార్గము లేఖనానుసారమైనది కాకుండా ఎవరో ముందు నడుస్తున్నారు వాళ్ళ వెనక మనం కూడా నడుస్తున్నాం అనుకుంటూ గుడ్డిగా వెళ్తే మాత్రం అపవాది చెరపట్టి మనని తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 9వ వచనం, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఆ రోజుల్లో యేసు ప్రభుని ఏం నిషేధించట్లేదు, కానీ యేసు ప్రభు అవసరమే. యేసు ప్రభుతో పాటు ఈ లోక జ్ఞానం కూడా అవసరం. యేసు ప్రభుతో పాటు అన్ని దేవుళ్ళను దేవతలను కూడా మనం గౌరవించాలి. యేసు ప్రభుతో పాటు అన్ని రకాల పద్ధతులను కూడా ఆచరించాలి అనే బోధలు నడుస్తూ ఉన్నాయి. దానికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, లేదు లేదు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? శరీరం అందు క్రీస్తులో నివాసం చేస్తూ ఉంది. ఆ మాట మళ్ళీ చదవండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, రైట్. సో యేసు ప్రభు మానవుడిగా కనబడుతున్నంత మాత్రాన ఆయన సామాన్యుడు అనుకోకండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మానవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. ఇక ఆయన ఉన్న తరువాత మనకి ఇంకేది అక్కర లేదు. సో యేసుని కలిగి ఉండడమే సంపూర్ణత అనేది అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ఉన్న తర్వాత ఇంకా సపరేట్గా సప్లిమెంట్స్ ఏం అవసరం లేదు మనకి. దీనికి తోడు ఇది కూడా పెట్టుకోండి, దీనికి తోడు యేసు ప్రభుకు తోడు యూదా మత ఆచారాలు కూడా పాటించండి, యేసు ప్రభుకు తోడు ఈ లోక ఆచారాలు కూడా పాటించండి అని ఇంకా వేరే యాడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. యేసు ప్రభులో ఏదో కొదువైనట్టుగా మనం ఇంకా బయట నుండి తీసుకొని కొన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాని తర్వాత వచనంలో ఇంకా క్లారిటీ ఇస్తాడు చూడండి. ఆయన యందు మీరును, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అడుగుతున్నాను, ఎంతమంది సంపూర్ణులు? సంపూర్ణుడు అంటే అర్థం ఏంటి? పర్ఫెక్ట్. ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను పర్ఫెక్ట్ అని? ప్రాసెస్లో ఉన్నాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆయన యందు మీరును సంపూర్ణులు అవుతూ ఉన్నారు అన్నాడా, సంపూర్ణులు అయి ఉన్నాడు అన్నాడు? ఎవరు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సంపూర్ణులు అయి ఉన్నారు? పౌలు మన గురించి కాదా చెప్పేది? ఓన్లీ కొలెసి సంఘాన్ని గురించి చెప్తున్నాడా? ఇక్కడ సంపూర్ణత అనే మాట వేరు, ఉద్దేశం వేరు. ఏంటనంటే యేసును కలిగి ఉన్న తర్వాత మనకి ఇంకా బయటి సంబంధము లేదు, బయట నుండి ఇంకేదో తెచ్చుకోవాల్సిన కంప్లీట్నెస్ అంతా యేసులో ఉంది అని అర్థం. అంతేగాని మన ఆధ్యాత్మిక పరిపక్వతను గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఓకే, మీరు పరిపూర్ణులు అంటే అర్థం ఏంటంటే యేసే నమ్ముకున్నారు కాబట్టి ఇంకా ఈ లోక దేవతలు దేవుళ్ళని ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం మనకి ఇంకేం కొదవ కాలేదు. విశ్వాసం అనేది క్రీస్తులోనే సంపూర్ణమైంది. మనకి దాంట్లో ఏదో తక్కువైనట్టు లేదా ఈయన బలహీనుడు ఇంకొకరిని ఎవరన్నా వెతుక్కుందాం అన్న అవసరత మనకు లేదు. రక్షణ అనేది క్రీస్తులోనే మనకు సంపూర్ణమైపోయింది. మనకి ఇంకొక జ్ఞానం, తత్వజ్ఞానం, లోక జ్ఞానం, మనుషుల పారంపర్యాచారాలు ఇలా చేస్తేనే మీకు క్షేమం జరుగుతుంది, ఈ తలుపు తీసి అట్టు పెడితేనే బాగుపడతారు అనేది అంత ఏంటి, అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు క్రీస్తులో సంపూర్ణత దొరికింది. సార్ మీరు కొత్త ఇల్లు కట్టుకున్నారు కానీ మేకపోటలను బలియలేదు, అందుకొరకే ఇంట్లో కీడు జరుగుతుంది అనగానే తీసుకెళ్ళిపోయి బళ్ళు అర్పిస్తూనే ఉంటారు. అంటే ఏం తక్కువైంది మీకు? క్రీస్తులో ఏమైనా సంపూర్ణత తగ్గిపోయిందా? నో, క్రీస్తులో మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. అక్కడ మళ్ళీ తీసుకొని వెళ్ళి ఇంకొక బళ్ళు అర్పించాల్సిన అవసరం లేదు. లేదు సార్, అప్పుడెప్పుడో రక్షింపబడినప్పుడు ఒక దేవతకు మొక్కుకున్నాం, అది చేయనందుకే పాపం ఇప్పుడు మా మీద పడుతున్నట్టుంది, అందుకొరకే ఒక్కసారి బలి అర్పించేసి వచ్చి ఆ తర్వాత చర్చ్కే అంకితం. అంటే ఇలాంటి వాళ్ళకి అర్థం ఏంటి అని అంటే ఇంకా దేవత యొక్క ప్రభావం వారి మీద ఉంది అనుకుంటున్నారు. అంటే క్రీస్తులో సంపూర్ణ రక్షణ అనేది వాళ్ళకి అవగాహన రాలేదు. సో దయచేసి గమనించండి, యేసు నమ్ముకుంటారు, మరలా బయట యొక్క ఆధారాలు తీసుకుంటారు. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకుంటారు, మరలా మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకుంటారు, దర్గాలకు వెళ్తారు. యేసు ప్రభు నమ్ముకుంటారు, ఈ లోక సంబంధమైన సహాయాలు కోరుకుంటారు. పౌలు అంటున్నాడు, నో, మనం క్రీస్తులో సంపూర్ణమైపోయి ఉన్నాం. మనం బయట ఇంకా ఏవి సహాయం కొరకు ఆర్జించాల్సిన అవసరం లేదు. క్రీస్తులోనే మనకు 100% దొరుకుతుంది. ఆయనను కాదని ఇంకెవరిని ఆశ్రయించాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు ఇంకా కింది వచ్చిన చూడండి, రైట్. సమస్త ప్రధానులకును అధికారులకును యేసుప్రభు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఆయన కంటే ఇంకెవరో గొప్పవారు లేరు ఈ లోకంలో. ఎవరెవరైతే ప్రధానులు అధికారులను మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ శిరస్సు, వాళ్ళందరికీ హెడ్ ఎవరు?
యేసు ప్రభు ఏదైనా ఆయన చెప్పాలి కానీ ఇక ఆయన కింద ఉన్న అధికారులు మనకు సమస్తం అనుకోవడానికి వీలు లేదు. అంటే దేవుని ప్రక్కన ఇంకొక అధికారి కూడా మనకు అవసరము లేదు. దేవుడే మనకు శిరస్సు అయి ఉన్నాడు కనుక మనం ఇంకొక శిరస్సును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఇక్కడ అన్యజనులు రక్షింపబడ్డారు. వారిని గురించి చెప్తున్నాడు ఏంటంటే, లెక్క ప్రకారం పాత నిబంధన ప్రకారం ఎవరు దేవుని ప్రజలు అని అంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ప్రకారము శరీర సున్నతి చేయించుకున్న వారే అబ్రహాము సంతానంగా ఎంచబడేవారు. ఈ అన్యజనులలో నుండి వచ్చిన వారందరూ కూడా దేవుని ప్రజలను దేని చేత ఎంచబడుతున్నారు? క్రీస్తు ద్వారా వారికి అనుగ్రహించబడిన రక్షణ, దాన్ని ఆత్మ సంబంధమైన సున్నతి అంటున్నాడు. అనగా శరీరమందు సున్నతి కాక మీ హృదయాల యందు సున్నతి చేయబడిన వారై. సో ఈ కొలసి సంఘాన్ని గురించి చెప్తున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన క్రీస్తు యొక్క సున్నతి చేయబడిన వారు. అది శరీర సంబంధమైనది కాదు. క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు పొందిన రక్షణ ఇశ్రాయేలీయుల శరీరాచారాలతో వచ్చినట్టు కాదు. క్రీస్తు ద్వారా కలిగిన ఆ సున్నతి మీరు క్రీస్తులో అంటుకట్టబడడానికి కారణమైంది. మీరు శరీరేచ్ఛలన్నింటిని విసర్జించి ఇప్పుడు క్రీస్తులో అంటుకట్టబడ్డారు కనుక క్రీస్తు నందు విశ్వాసం ఉంచి తీసుకున్న బాప్తిస్మం దేంతో పోల్చబడిందో 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మం నందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇప్పుడు మనం అందరం యేసునందు విశ్వాసం ఉంచినందుకు ఏం జరిగింది? క్రీస్తుతో పాటు చనిపోయి సమాధి చేయబడి క్రీస్తుతో పాటు మరలా తిరిగి లేచాం. అంటే బ్యాప్టిజం అనేది చనిపోయి తిరిగి లేచుటకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. దాని ద్వారా వచ్చిన లాభం ఏంటి? 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండడం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. మన మీద చాలా కేసులు ఉన్నాయండి. కేసులు ఫైల్ అయినాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. యేసు ప్రభు శిలువ మీద చేసిన పని ఏంటి? మనందరి మీద ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞలను అతిక్రమించాం, రూల్స్ని బ్రేక్ చేశాం. కాబట్టి ఇప్పుడు చట్టపరంగా ఏదైనా చట్టానికి సంబంధించిన ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మన మీద చట్టరీత్యా కేసు బుక్ చేసి శిక్ష విధించాల్సి వస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఒకవేళ మనల్ని చూస్తే మనం అందరము పాపులంగా పరిగణించబడుతున్నాం. అంటే అన్ని కేసులు ఉన్నాయి మన మీద. యేసు ప్రభు శిలువ మీద చేసింది ఏంటి? రైట్, అందరూ సిలువ అనగానే యేసుని సిలువ వేశారు అని అనుకుంటున్నారు, కానీ యేసు సిలువ వేసిన సందర్భం అక్కడ యేసుని సిలువ వేయడం కాదు, యేసు ప్రభువే ఇంకొక దాన్ని సిలువ వేశాడు. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? మొత్తం మన పత్రాలు ఉన్నాయి, మన పాపపు జాబితాలు ఉన్నాయి. ఇక్కడ వాటన్నిటిని ఏం చేశాడు ఆయన? ఆయన చేతులకు మేకులు కొట్టాడు అనుకుంటున్నారు అందరూ, కానీ చేతుల కింద ఏముంది? రైట్, మన పత్రాలు ఉన్నాయి, మొత్తం మన కేస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. కింద నుండి చూసేవాడికి అర్థం కావట్లేదు, ఏ సెన్సిల్ వేస్తున్నాను అనుకుంటున్నాడు. పాపం వాడి పాపాల జాబితా కూడా ఉంది అక్కడ. సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నాడు. ఒకవేళ ఈ సత్యం తెలిస్తే వాడికి ఎలా ఉండేదో, సిలువ వేసిన వాడికి, అరే ఇది నా చేతుల మీద పడాల్సిన మేకిది, ఇది నా కేసు ఇది. కానీ నా కేసుని ఆయన చేతుల కింద పెట్టుకొని ఆయన మేకులు దిగగొట్టుకుంటున్నాడు. అక్కడ మళ్ళా ఆ మాటలు చూడండి దయచేసి. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఆగండి ఆగండి, ఎవరు కొట్టారు ఇప్పుడు మేకులు చెప్పండి? రోమా సైనికులు యేసు ప్రభుని సిలువ కొట్టినట్టు మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మన పత్రాలకు సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి. దీని మీద ఏమైపోయిందంటే చేవ్రాత మొత్తం క్లీన్ అయిపోయింది, వైట్ పేపర్ లాగా మారిపోయింది. యేసు రక్తం ఏం చేసేసింది? మొత్తం దాని మీద అక్షరాలు లేకుండా చేసేసింది. మొత్తం ఎరేజర్ కెమికల్ వేసి క్లీన్ చేసినట్టు చేసేసింది. ఆయన ప్రధానులను అధికారులను
శిలో మీద చూస్తున్న సన్నివేశం ఎట్లుందంటే యేసు ప్రభు ఓడిపోయినట్టు కనబడుతుంది అందరికీ. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని దిగిరా. నువ్వు అంతగా దేవుని కుమారుడు కదా, సర్వశక్తి గల వాడవు కదా, దిగిరా, అప్పుడు దేవుని కుమారుడు అని నమ్ముతాం. కిందున్న వాడికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి, భౌతికమైన నేత్రాలతో యేసు ప్రభు అర్థం కాడు. యేసు ప్రభు యొక్క కార్యాలు అర్థం కావు, లేఖనాలు అర్థం కావు. మామూలుగా ఏదో నవల చదివినట్టుగా బైబిల్ చదువుకుంటూ వెళ్తే క్రీస్తు యొక్క మర్మము అర్థం కాదు. శిలువ మీద ఏం జరుగుతుంది అన్న సన్నివేశాన్ని ఒక్కసారి బాగా ఆలోచించండి. శిలువ మీద జరుగుతున్న ఆ సన్నివేశంలో కేవలము మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, మన పాపములు కొట్టివేసే ప్రాసెసే కాదు, మనని ఇంత దారికి నడిపించిన అధికారులు, ప్రధానులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? సాతాను సైన్యం అంతా ఉంది ఇక్కడ. మన మీద ఇన్ని కేసులు వేసి డాక్యుమెంట్లు రెడీ చేసుకొని రేపు జడ్జి ముందు నిలబెట్టి ఇదిగో ఈ ముద్దాయి అని అనడానికి ఇంత పెద్ద ఫైల్ పట్టుకొచ్చారు మన శత్రువులు. యేసు ప్రభు ఆ శత్రువులందరినీ ఏం చేశాడట? ఒక్కసారి కోర్టు సన్నివేశాన్ని ఊహించుకోండి. పరమ జడ్జిగా తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు, మనము ఒక నేరస్తుడిగా బోన్లో నిలబడ్డాం. అపవాది ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చాడు ఒక్కొక్కరి గురించి. ఇదిగో ఈ ముద్దాయి ఆ రోజు ఆ చెట్టు కింద ఈ కళ్ళు తాగాడు. ఓకే, ఆ రోజు ఈ కళ్ళు తాగి ఇన్ని అబద్ధాలు చెప్పాడు, ఇంతమందిని నానా మాటలు దూషించాడు, ఇన్ని బూతులు తిట్టాడు, ఇంత హంతకుడు, ఇంత నేరస్తుడు అని ఒక్కొక్కటి మనం చేసిన అన్ని జాబితా పెట్టుకొచ్చి, యువర్ ఆనర్, ఇన్ని పాపాలు చేసిన ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాలి, మరణ శిక్ష విధించాలి అని ఆయన వాదిస్తూ ఉంటే మన పక్షంలో ఒక లాయర్ ఉన్నాడు, ఉత్తరవాది. ఎస్ యువర్ ఆనర్, అవన్నీ కరెక్టే, కానీ ఆ ఫైల్స్ అన్నీ ఎప్పుడో కేసు క్లోజ్ అయిపోయినాయి గారు, మీకు తెలియదు. మన లాయర్ గారికి ఇంకా ఏం తెలియనట్టుంది, మన ప్రతిపక్ష లాయర్ గారికి. ఓకే, ఆపోనెంట్కి ఏ విషయాలు ఏం తెలియదు. ఇవి ఆల్రెడీ క్రీస్తు యందు శిలువ యందు కొట్టివేయండి. పలాని నేరస్తుడు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయి ఎప్పుడో యేసునందు విశ్వాసం ఉంచాడో ఆయన కేసు మాఫీ అయిపోయింది, కొట్టివేయబడింది. అతని కేసులన్నీ కొట్టివేయబడ్డాయి అని మన కేసులు కొట్టేయడమే కాదు, వీడి సంగతి కూడా చేశాడు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? మనని ఊరికి భయపెట్టడానికి ఏమున్నాయి వాళ్ళ చేతిలో? పత్ర, ఇదిగో ప్రూఫ్ ఉంది నా దగ్గర, రైట్. మొత్తము వాడి దగ్గర ఇంకా కేసు పెట్టడానికి ఆధారాలు ఏమీ లేకుండా చేసేసాడు. వాడి దగ్గర కత్తులు, కటారాలు, మనని హాని చేయడానికి ఆయుధాలు కూడా లేకుండా. ఎలాగంటే ఒక రాజు ఇంకొక రాజును ఓడించేటప్పుడు వాడు ఫస్ట్ నిరాయుధులనుగా చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాగేసుకుంటారు. మీరు ఇప్పుడు న్యూస్లో కూడా చూస్తూ ఉండొచ్చు, ఒకవేళ మీరు తీవ్రవాదులను ఎవరైనా పట్టుకున్నారనుకోండి సైనికులు, ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటారు. అంటే నువ్వు ఏం యాక్షన్ తీసుకోదిగా, ఒకవేళ దొంగలాగా దొరికావు, తీవ్రవాది దొరికాడు అని అనుకుంటే చేతులు పైకి ఎత్తేయాలి. ఫస్ట్ వచ్చి చేసే పని ఏంటి? వాళ్ళ ఆయుధాలు లాగేసుకుంటారు. అంటే మరలా అతడు దాడి చేయడానికి అవకాశమే లేకుండా చేస్తారు. సో యేసు ప్రభు శిలువ మీద చేసిన పని ఏంటి? ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. మీరు గుడ్ ఫ్రైడే రోజు ఒకటే చూస్తున్నారు, యేసు ప్రభు శిలువ మీద వేలాడబడుతున్నాడు అంతే, ఆయన ఓడిపోయాడు అంతే అనుకుంటున్నారు. నో, ఆయన ఓడిపోవడం కాదు, ఆ రోజు గొప్ప విజయం సాధించాడు. ఆయన ఏం విజయం సాధించాడు అని అంటే, వీళ్ళ ద్వారా వచ్చిన కేసులన్నీ మనకు కొట్టేశాడు, వీళ్ళని నిరాయుధులనుగా చేశాడు, వీళ్ళని ఓడించి ఒక ఓడిపోయిన రాజుని ఊరేగించినట్టుగా అవమానం పాలు చేసేసి అతన్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ ఊరేగిస్తూ, ఇదిగో ఈయన ఓడించేశాను అని ప్రజలందరి ఎదుట ఊరేగిస్తున్నట్టు చిత్రీకరిస్తున్నాడు ఇక్కడ. శిలువ చేత జయోత్సవములో వారిని ఊరేగించుచున్నాడు. అంటే ఎంత ఇన్సల్ట్ చేశాడో శత్రువుని శిలువ మీద. మనం అనుకుంటున్నాం యేసయ్య మాత్రమే ఇన్సల్ట్ చేయబడ్డాడు అక్కడ అనుకుంటున్నాం. యేసయ్య ఇన్సల్ట్ చేయబడడం కాదు, మనుషుల దృష్టిలో యేసు ప్రభు అవమానం పొందుతున్నాడు. కానీ ఆధ్యాత్మికమైన ప్రపంచంతో చూస్తుంటే యేసు ప్రభే సాతానుని అక్కడ ఇన్సల్ట్ చేస్తున్నాడు, వాడిని ఈడ్చుకుంటూ వస్తున్నాడు, అయిపోయింది నీ పని, ఇంతటితో నీ కథ సమాప్తం, నేను ఓడించేశాను అని. శిలువ మీద ఆయన చేసిన త్యాగము ద్వారా సాతానునికి శక్తి లేకుండా చేసి, జీరో చేసేసి, వాడిని అవమానపరిచి ఓడించి వాడి అనుచరులందరినీ కూడా ఊరేగిస్తూ ఉన్నాడట. ఇదంతా మన కంటికి కనబడదు. అయితే దీని గురించి నేను ఇంతకు మునుపు ఒకసారి చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదు. ఆదికాండం 3:15 నెరవేర్పు ఇది. ఏంటి ఆదికాండం 3:15? మొత్తం నెరవేర్పు కాదు, దాంట్లో ఒక వచనం నెరవేర్పు. నీకును స్త్రీకిని
ఆగండి. ఎన్ని యుద్ధాలు? నీకును, ఓకే, ఓకే, ఇది అయిపోయింది. ఫస్ట్ యుద్ధం ఎవరికి? నీకును, నీ సంతానమునకును. తర్వాత అది అంటే ఏంటి? స్త్రీ యొక్క సంతానము నిన్నేం చేస్తుంది? నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి యుద్ధాలు అయిపోయినాయి, ఏమేమి యుద్ధాలు జరగవలసినాయి చెప్పండి. 3 యుద్ధాలు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును, ఆమె సంతానమునకును నీకును. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ మాట? సర్పంతో మాట్లాడుతున్నాడు. హవ్వను శోధించిన తర్వాత దేవుడు సర్పంతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆ తప్పు చేసినందుకు ఏం జరగబోతుంది? నీకును. ఇక్కడ స్త్రీ అనగానే ఎవరు అనుకున్నారు? అందరూ అవ్వ అనుకున్నారు, మరియా అనుకున్నారు. కానీ కాదు. ఈ స్త్రీ ఎవరు? ఇజ్రాయేలు జనాంగం. ఓకే, ఇజ్రాయేల్ జనాంగం. ఇప్పుడు నీకును స్త్రీకిని అంటే సాతానుకి ఇజ్రాయేల్ జనాంగానికి ఇప్పటి వరకు ఇంకా ఏం జరుగుతూనే ఉంది? కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఓకే, నీ సంతానమునకును ఆమె సంతానం. ఇప్పుడు ఆమె సంతానం ఎవరు? ఇజ్రాయెల్లో నుండి వచ్చినవాడు, అబ్రహాము సంతానంగా ఎంచబడినవాడు క్రీస్తు. ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని రైట్. ఇది శిలువ మీద జరిగిన ప్రాసెస్. ఇంకొక యుద్ధం ఉంది, అది ఇంకా స్టార్ట్ కాలేదు. నీ సంతానమునకును ఆమె సంతానం. నీ సంతానం ఇక్కడ ఎవరు? ఇక్కడ యేసు ప్రభు అయితే ఇక్కడ ఎవరు? అబద్ధ క్రీస్తు. ఓకే, ఇప్పుడు లాస్ట్ యుద్ధం జరగబోతుంది. యేసు క్రీస్తుకి అబద్ధ క్రీస్తుకి యుద్ధం జరగబోతుంది. అది అంతిమ యుద్ధం. అది అర్మగెద్దోని యుద్ధం అని దాన్నే పిలుస్తాం. మొత్తం పూర్తిగా సాతాను ఓడించి వాడిని తీసుకెళ్ళిపోయి నరకాగ్ని గుండంలో పడవేసే ఒక అద్భుతమైన సన్నివేశం రాబోతుంది. ప్రస్తుతము ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది నీకును స్త్రీకిని ఒకటే అయిపోయింది. ఏంటి అది? మడిమ మీద కొట్టడం అంటే ఏంటి చెప్పండి? ఒక పాము కాటేయగలుగుతుంది ఎక్కడ? కాళ్ళ మీద. సాతాను క్రీస్తుని శిలువ మరణం వరకు నడిపించగలిగాడు. ప్రధాన యాజకులను కానీ, శాస్త్రులను కానీ, అక్కడున్న మత పండితులను కానీ, యూదా ఇస్కరియోతును కానీ అందరినీ ప్రేరేపించి వాడి పగడబంది ప్రణాళిక చేసి యేసు ప్రభుని శిలువకి ఎక్కించారు. ఇక్కడ వరకే చేయగలిగాడు. కానీ వాడికి తెలియట్లేదు ఆ మడిమ మీద కొట్టబడిన ఈ యేసు ప్రభు చేసిన పని ఏంటి? వల్ల దాన్ని తల చితగొట్టాడు. తల చితగొట్టబడిందా? సాతాను తల. అంతేనా? ప్రవచనం అదే కదా. మరి అది నెరవేర్పు అయిపోయిందా? కాలేదా? శిలువ మీద జరిగిన పని ఏంటి? శిలువ మీద యేసు ప్రభు మరణించేంత వరకు సాతాను ప్రయత్నం చేయగలిగాడు, సక్సెస్ అయ్యాడు. అంటే మడివి మీద కొట్టాడు. కానీ పూర్తిగా క్రీస్తు నిర్మూలన చేయగలిగాడా? లేదు. ఈయన ఇంకా ఉన్నాడు. ఈయన సజీవుడు, ఈయన పునరుత్థానుడు. ఈయన ఏం చేశాడు? సాతానుని పూర్తిగా వాడి తల చితగొట్టడం అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి లేవలేని పరిస్థితి అన్నమాట. నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మరి మీకు అందరు మర్చిపోయారు ఇవన్నీ. యేసు ప్రభు శిలువ వేయబడిన స్థలం ఏంటి? గొల్గొతా. గొల్గొతా అనే ఆ కొండ ఏ ఆకారంలో ఉంటుంది? ఓకే, కొంచెం పురలా కనబడితే చాలు. ఓకే, కనబడుతుందా? యేసు ప్రభుని ఎక్కడ సిలువ వేశారు? గొల్గొతా అనగా కల్వరి అంటారు, చూసారా? సో కల్వరి అంటే ఇది. కల్వరి అంటే పుర్రె లేదా కపాలము అని పిలుస్తున్నాము. ఎగ్జాక్ట్గా గొల్గొతా మీదనే ఎందుకు సిలువ వేయాలి యేసు ప్రభుని? ఇదొక సాదృశ్యం చూపిస్తుంది. సాతాను వచ్చి నాకు సిలువేయడం కాదు, నాకు మేకులు దిగ్గొట్టడం కాదు, వాడు తలకాయకి మేకు దిగ్గొట్టాను నేను.
ఆయన కాళ్ళ క్రింద ఎవరున్నారు అని సాదృశ్యం కనబడడానికే గొల్గోత మీద ఆయన మరణం. విన్నారా? యేసు ప్రభు చేతులకు మేకులు కొట్టడమే అందరికి తెలుసు. యేసు ప్రభు ఆ సిలువతో సాతాను తల చితగొట్టిన సంగతి అందరికీ తెలియదు. ఆ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండము 3:15 యొక్క ప్రవచనము శిలువ మీద నెరవేర్పు జరిగింది. 3 కార్యాలు జరిగాయి అక్కడ. ఏమేమి జరిగాయి చెప్పండి. మన అతిక్రమముల పత్రం అయిపోయింది, రూపురేఖలు అసలు మొత్తం క్లీన్ అయిపోయింది, వైట్ పేపర్ అయిపోయింది అది. రెండవది, మన మీద నిత్యము నేరారోపణ చేస్తున్న వాడి అనుచరులను అందరిని ఏం చేశాడు? నిరాయుధులనుగా చేసి మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. మరి వాళ్ళ లీడర్ని ఏం చేశాడు? తల చిత కొట్టేశాడు. అయిపోయింది, ఇంక అయిపోయింది. ఇక నా ప్రజల మీద నీకు ఏ మీద అధికారం లేదు. సో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకొని ఆయనను వదిలేసి ఇంకేదేదో వెంబడిస్తున్నారేంటి మీరు అని పౌలు యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ యేసు ప్రభులోనే మనకు సంపూర్ణ విజయం ఉంది. యేసు ప్రభు శిలువ మరణములోనే మనకు సంపూర్ణ రక్షణ ఉంది. మీరు ఇంకా వేరే వేరే ఆచారాలు ఎందుకు ఆచరించాల్సిన అవసరం ఏంటి? సో ఈ రోజులు కూడా క్రీస్తు చేసిన శిలువ త్యాగం పక్కనకి వెళ్ళిపోతుంది. మనుషులు కల్పించిన పారంపర్యాచారాలే మనుషులు ఈరోజు ఆచరణ చేస్తున్నారు. సో ఈ విషయాలన్నీ అపోస్తలుడైన పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మరొక విషయం, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అన్న వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇయ్యకుడి. రైట్. సో అక్కడ మీరు గమనించినట్లయితే అన్నపానముల విషయములో ఈనాడు చాలా సంఘాలలో రూల్స్ పెట్టుకుంటున్నారు. దేని గురించి? అది తినద్దు, ఇది తినద్దు, అక్కడ తినద్దు, ఇక్కడ తినద్దు. చూడండి, విగ్రహారాధనకు సంబంధించిన పదార్థాలు మాత్రం తినకూడదు, దాంట్లో డౌటే లేదు. కానీ అన్యజనులు మనను వారి శుభకార్యాలకు ఏదైనా పిలిచినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా భోజనాలు వండి మనకు పెట్టాలనుకున్నా వాళ్ళతో కలిసి తినడంలో పాపం ఏమీ లేదు. యేసు ప్రభు పాపులతో కూర్చొని భోజనం చేశాడా లేదా? మరి యేసు ప్రభు చేసిన తర్వాత మీకేం పోయింది అంటే, మా అయ్యగారు వద్దన్నారు సార్. అయ్యా దినాలకే పెడతారు. సరే, దినాలకే ఎక్కువ సమస్య అంతా ఇక్కడ అదే కదా, దినాలకే కదా. దినాలకు పెడితే భోజనం తినొద్దా? అదే అంటారు. ఎవరు అంటారు? అది బైబిల్ పౌలు పారంపర్యాచారమా, ఈ లోక పారంపర్యాచారం? మరి అది కొట్టేయాలి కదా మనం. అది ఏమంటారు? మా అయ్యగారు చెప్పారు అనేదో గుర్తుంటుంది, కానీ బైబిల్ చెప్పిందా అనేది మాత్రం పట్టించుకోరు. దేవుడు ఎక్కడ ఆ మాట చెప్పలేదు. దయచేసి గమనించండి, అది వేరు, విగ్రహారాధనకు సంబంధించిన బలి అర్పణలు వేరు. దీన్ని మిక్స్ చేయకండి. దాని విషయంలో ఏం కాంప్రమైజ్ లేదు. ఇక తినొద్దు అంటే తినొద్దు, అంతే. ఇక దాంతో సంబంధం, దాంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. తినచ్చు, తినకూడదు, ఇవన్నీ అవసరం లేదు. అక్కడ స్పష్టంగా విగ్రహార్పితమైనది తినకూడదు, అంతేగా. దాంట్లో జీవం ఉందా, జీవం లేదా, అవన్నీ మనకు అనవసరం. ఒక మాటలో దాన్ని కొట్టేసి, అన్యజనులకు కూడా తెలుసు క్రైస్తవులు ఇవి తినారని. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు ఇప్పుడు. అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అన్యజనులను. వాళ్ళని ఏం కన్ఫ్యూజ్ చేయకండి. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఓహో వీళ్ళు తినరు అని. మళ్ళీ ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని? నో. ఓకే, వాళ్ళు ఎంత మంచి ప్రేమ కలిగిన వాళ్ళు చూడండి, మన కోసం సపరేట్ వండి పెట్టడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళు. ఓకే, అలాంటప్పుడు మరి దినాలకు పోతానంటే దినాలకు కూడా రామ్ సార్ అన్నారు అనుకోండి మీరు, అప్పుడు మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంతోమంది అన్యజనులు దూరం కావడానికి అది మూల కారణం. వాళ్ళు అంటారు, సార్ మీకు దానికి సంబంధం లేకుండా మీకు ప్రత్యేకంగా వండి పెడతాం, రండి మా ఇంటికి రండి అంటే, మేము రాము అన్యజనుల ఇంటికి అన్నారు అనుకోండి. రేపు మీరు సువార్త సభకు పిలిస్తే ఎందుకు రావాలి వాళ్ళు? ఓకే, సో చిన్న చిన్న విషయం, కొన్ని విషయాలు మనం చేయకూడదని వాళ్ళకి తెలుసు. తెలిసిన వాటిని వాళ్ళు ఏం బలవంతం చేయరు. ఒకవేళ చేసేవాళ్ళంటే మనం నిర్మోహమాటంగా నో అని చెప్పొచ్చు. కానీ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కూడా మనము ఆచారాలు, పారంపర్యాచారాలు పెట్టుకొని ఫాలో అవుతున్నామంటే అక్కడ వారు దేవుని దగ్గరకు రాకుండా మనమే ఆటంకంగా నిలిచున్నాం. సో అన్నపానముల విషయంలో ఏ విధమైన రూల్స్ లేవు. దేవుడు ఇచ్చిన సమస్తం కృతజ్ఞతాస్తులు చెల్లించి, అది తినొచ్చు అయ్యగారు, ఇది తినొచ్చు అయ్యగారు అంటే అన్నీ తినొచ్చు, రక్తము తప్ప. ఓకే, రక్తం మాత్రం తినకూడదని కొత్త నిబంధన కూడా హెచ్చరిస్తుంది కనుక దాన్ని నిషేధించి మిగతా ఆహార పదార్థాలన్నీ కూడా తినవచ్చు. ఓకే, అన్నపానముల విషయంలోనూ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు ఏమేమి ఉన్నాయి? దినము అను వాటి విషయంలో మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇవ్వకండి. అంటే దీని గురించి పెద్ద ఆ రోజుల్లోనే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. రక్షింపబడిన క్రైస్తవులకును
అన్యజనులలో నుండి యూదులలో నుండి రక్షింపబడిన వారికి కొన్ని సిద్ధాంతపరమైన గందరగోళాలు జరుగుతున్నాయి. యూదులలో నుండి రక్షింపబడిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే యేసుని నమ్ముకున్నా మళ్ళీ మనము విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, అమావాస్య దినాలను ఆచరించాలి, పండుగ దినాలను ఆచరించాలని వాళ్ళు. అన్యజనుల నుండి వచ్చిన వాళ్ళు అన్నపానముల విషయంలో ఈ శనివారం అది తినొద్దు, నీసు తినొద్దు, సోమవారం అది తినొద్దు, ఈ వారం ఇది తినొద్దు అని చెప్పేసి వాళ్ళ రూల్స్ ఏవో ఉన్నాయి. ఇవన్నీ తెచ్చేసుకున్నారు. వీటి విషయమై ఎవరు కూడా మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశాన్ని ఇవ్వకండి. ఇగో ఇది చేసినందుకు మీరు పాపులు అనే మాట ఆ ఛాన్స్ ఇవ్వకండి. మరి ఇవన్నీ ఆచరిస్తూ దేవుడే కదా ఆచరించమన్నది. ఇవన్నీ పాత నిబంధనలు అన్నపానముల గురించి దేవుడు రూల్స్ పెట్టలేదా? ఇవన్నీ చెప్పింది దేవుడే కదా. ఇవన్నీ దేవుడే చెప్పినప్పుడు వీటిని ఆచరించాల్సిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నారయ్యా? మరి అప్పుడు పౌలే తప్పు చేసినట్టు కాదు. లేఖనాలకు విరుద్ధంగా బోధ చేస్తున్నాడు పౌలు అని అనుకోవడానికి ఛాన్స్ లేవా? ఉన్నాయి. ఇవన్నీ దేవుడు చెప్పలేదా? ఏమేం చెప్పాడు చెప్పండి. పండుగ ఇవన్నీ ఆచరించమని దేవుడు ఇజ్రాయెల్కి చెప్పాడా లేదా? మరి ఇవన్నిటి విషయంలో ఎవరు మిమ్మల్ని తీర్పు ఎప్పుడు తీస్తారు? మనం దానికి వ్యతిరేకంగా చేసినప్పుడే కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? దీనికి వ్యతిరేకంగా చేయకండి అంటున్నాడా? దీని విషయంలో తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇవ్వకండి. తీర్పు ఎప్పుడు తీరుస్తారు? దీన్ని ఫాలో అవుతున్నప్పుడు తీర్పు తీరుస్తారా? అంటే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? చేయొద్దు అంటున్నాడా, చేయమంటున్నాడా? తీర్పు ఎప్పుడు తీరుస్తారు? మనం కోర్టుకి ఎప్పుడు వెళ్తాము? రూల్స్ ఫాలో అయినప్పుడా, రూల్స్ ఫాలో కానప్పుడా? ఫాలో. మరి తీర్పు తీర్చే ఛాన్స్ మీకు ఇవ్వకండి అంటున్నాడంటే ఏం చేయాలా? ఫాలో కావాలా, ఫాలో కావద్దా? ఫాలో కాకపోతే మరి కేసులు పడతాయి. రైట్. అక్కడ కంప్లీట్గా వచ్చిన చదవకపోతే ప్రమాదం. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. రైట్ రైట్. ఇవన్నీ మనం ఫాలో కావాల్సిందే కానీ ఇవి ఛాయ. వీటిని మనం ఫాలో కావట్లే, మనం కాదు ఫాలో అవుతున్నాం, కానీ ఒరిజినల్ దాన్ని ఫాలో అవుతున్నాం మనం. మీరు ఒరిజినల్ ఫాలో అవుతే తీర్పు తీర్చే ఛాన్స్ ఇవ్వరు. అరే వీళ్ళు ఇవేం ఆచరించట్లేదని కొట్టిపడేయడానికి లేదు. ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం. కానీ ఎలా ఆచరిస్తున్నాము? ఇది ఒక ఛాయ, నీడ లాంటిది. ఇది ఒరిజినాలిటీ ఇక్కడ ఉంది. క్రీస్తులో నెరవేర్పు జరిగింది. ఎలా క్రీస్తులో నెరవేర్పు జరిగింది? ఇప్పుడు వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. అన్నపానముల విషయంకి వచ్చేసరికి యేసుప్రభు నాడు నేనే జీవాహారంను అన్నాడు. ఇంకా మీరు ఇది తింటే, ఈ ప్రసాదం తింటే, ఈ బలర్పించింది ఇది తింటే అనేది ఏం లేదు. ఇక యేసుప్రభువే మనకు జీవాహారం అయిపోయాడు కనుక శరీర సంబంధమైన ఆహారాలు ఏవి కూడా నిషిద్ధమైనవి కాదు. కాబట్టి క్రీస్తుని ఆహారంగా సేవిస్తున్నాం మనం. క్రీస్తు యొక్క జీవమును అనుభవిస్తున్నాం కనుక ఇక నిర్జీవమైనది మనలోనికి ఏది ప్రవేశించే అవకాశం లేదు. క్రీస్తే మనకు ఆహారం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అది అన్నపానముల విషయంలో క్రీస్తుని శరీర సంబంధమైన ఆహార పదార్థాల్లో పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. అపవిత్రమైనది ఏది లేదు, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏదైనా తినవచ్చు అని. నెక్స్ట్ ఏంటి? పండుగలు. ఇజ్రాయిల్ ఆచరించే పండుగలు ప్రత్యేకంగా చాలా ఉన్నాయి. దాంట్లో 7 పండుగలు ప్రత్యేకమైనవి. 7 పండుగలు. మరి మీరు ఆచరించరా పండుగలు? పర్ణశాలల పండుగ సంవత్సరానికి ఒకసారి పోయి బయట అడవుల్లో చెట్ల కిందకి వెళ్ళాలి. మరి ఈ మధ్య ఆచరించే వాళ్ళు ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. చెట్ల కిందకి పోయేవాళ్ళు, పస్కా పండుగలు, అన్ని రకాల పండుగలు మళ్ళీ వస్తున్నాయి చర్చిలోకి. దయచేసి గమనించండి. ఆ పండుగల పరమార్థం తర్వాత ఎప్పుడు ఆల్రెడీ చెప్పినట్టున్నా కదా నేను. అవన్నీ క్రీస్తులో ఎలా నెరవేర్పు జరిగాయి, మనం ఎలా ఆచరిస్తున్నాం వాటిని. క్రీస్తు మన పస్కా పశువు వధింపబడ్డాడు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడమే పస్కాను ఆచరించడం. ఓకే. క్రీస్తుతో పాటు చనిపోయి తిరిగి లేపబడడం, ప్రథమ ఫలముల పండుగలో మనం పాలు పొందుతున్నాం. క్రీస్తే ప్రథమ ఫలముగా పునరుత్థానం చేసి ఎత్తబడ్డాడు కనుక ఆయనతో పాటు మనం అందరము ఎత్తబడతాం. పులియని రొట్టెల పండుగ అంటే పులిసిన దాంతో ఏది తినకూడదు, పులిసినదైనది ఏది తినకూడదు అనగా పాపము, అపవిత్రత ఇక రక్షింపబడిన నాటి నుండి మన జీవితంలోనికి రానికూడదు. సో ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఆ పండుగలను మనము ఆచరిస్తూనే ఉన్నాం. కాబట్టి మరలా ఇజ్రాయిల్ ఆచరించినట్లుగా శరీర సంబంధమైన పద్ధతులు ఆచరించకూడదు. అయితే మీరు ఇవి ఆచరించట్లేదు అని ఎవరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆచరిస్తున్నాం. ఏ విధంగా? క్రీస్తులో మేము వాటిని ఆచరిస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? అమావాస్య కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. అసలు బైబిల్లో దేవుడు అమావాస్య ప్రస్తావన ఎందుకు ఇచ్చాడు?
3వ వచనం, 81వ కీర్తన 3వ వచనం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, ఆ. మనం పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. బైబిల్లో ఎక్కడ అమావాస్య ప్రార్థనలు లేవు, అమావాస్య పూజలు లేవు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు చేయాల్సిన ఏమీ లేవు. ఇంతకు బైబిల్లో చెప్పిన అమావాస్య ఏంటి అని అంటే, అమావాస్య అనగానే మీకు మాంత్రికులే గుర్తొచ్చారు. మీకు అమావాస్య అంటే ఫుల్ మూన్, ఏంటది, ఫుల్ మూన్ డే అంటారు. అంటే ప్రతి అమావాస్య అంటే చంద్రుడు కనబడాడు, నెక్స్ట్ చంద్రుడు కనబడడం స్టార్ట్ అవుతుంది, కొత్తగా మళ్ళీ చంద్రుడు రావడం అన్నట్టు కనబడుతుంది. చంద్రుడిని బేస్ చేసుకొని నెలలు లెక్కించే వాళ్ళు ఆ రోజుల్లో. ఈరోజు అమావాస్య అంటే ఇక రేపటి నుండి కొత్త దినం స్టార్ట్ అవుతుంది, న్యూ మంత్, కొత్త నెల ప్రారంభం అవుతుంది. ప్రతి కొత్త నెలలో మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టు వాళ్ళు చేసుకునే వాళ్ళు. దేవా మళ్ళీ ఒక కొత్త నెలనిచ్చావు మాకు. ఇక్కడ అమావాస్య పండుగ అంటే ఏంటంటే, దేవా గడిచిన నెలంతా మమ్మల్ని కృపలో భద్రపరిచావు, మరొక కొత్త నెలని ఇస్తున్నావు. న్యూ ఇయర్లో ఏమేమైతే మీరు సెలబ్రేట్ చేసుకుంటారో, ఇజ్రాయిల్ అందరూ కూడా ఏం చేసుకుంటారు, అమావాస్య రోజు ఏం గుర్తు చేసుకుంటారు, అయిపోయింది ఈ నెలంతా దేవుడు కాపాడాడు, ఇంకొక కొత్త నెల ప్రారంభం అవుతుంది. ఒక అమావాస్య టు అమావాస్య ఒక నెల, అమావాస్య మధ్యలో పౌర్ణమి, మళ్ళీ అమావాస్య, అంతేనా? సో బైబిల్ ప్రకారం అమావాస్య అనగానే మాంత్రికులు కాదు గుర్తు రావాల్సింది. ఏం గుర్తు రావాలి మీకు? దేవుడు మనకు ఒక కొత్త నెలను మళ్ళీ ఇచ్చాడు. రైట్, ఎవ్రీ సండే ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎందుకు? కొత్త వారం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ గడిచిన వారం అంతా కృపలో దేవుడు కాపాడాడు. మళ్ళీ సండే రాగానే మళ్ళీ కొత్త దినం, 7 days అయిపోయింది. 8th డే అనేది 8వ రోజు మళ్ళీ నూతన వారం స్టార్ట్ అయింది. అలా కొత్త దినము ప్రారంభమైనప్పుడు దేవుని స్తుతిస్తాం, కొత్త వారం స్టార్ట్ అయినప్పుడు స్తుతిస్తాం, కొత్త నెల స్టార్ట్ అయినప్పుడు, కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు దేవుడు అనుగ్రహించే ప్రతి కొత్త దాన్ని బట్టి మన దేవుని స్తుతి చెల్లిస్తుంటాం. అంతే తప్ప బైబిల్లో అమావాస్య అనగానే మనం ఈరోజు అనుకుంటున్న అమావాస్యలు కాదు. సో మనుషుల పారంపర్యాచారాలే వస్తున్నాయి తప్ప బైబిల్ ఆచారాలు ఎవరు పాటించట్లేదు. సో ఇక్కడ మనం చేసేది ఏంటి? ప్రతి కొత్త దినమును దేవుని స్తుతించడానికి వాడుకుంటున్నాం. ఉదయాన్నే లేచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. దేవా నాకు మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు, మరొక వారాన్ని ఇచ్చినందుకు వందనాలు, మరొక నెల ఇచ్చినందుకు వందనాలు అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే అమావాస్య రోజు బూరనూదడం అంటే. దయచేసి విశ్వాసులలో భయం కాదు పుట్టించాల్సింది, ధైర్యమును పుట్టించాలి. దేవుని ఆత్మ పిరిగితనము గల ఆత్మ కాదు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడే కానీ పిరిగితనం. మరి ఈరోజు మరి పిరిగితనం ఆత్మను బోధిస్తున్నారంటే ఏంటి? ఇదిగో రాకపోతే ఈ రాత్రి మీ ఇంట్లో ఏమో అవుతుంది, అది కాదు మనం నేర్చుకోవాల్సింది. యేసులో కట్టబడు నీ జీవితము, ఏది నీ హాని, ఏది ఎంత మాత్రము నీకు. క్రీస్తులో మీ జీవితం ఉంటే అది అమావాస్య కానీ పౌర్ణమి కానీ వాడు 100 రకాల పూజలు చేయని, ఎన్ని శూద్ర పూజలు చేయని, ఏమైనా చేయని, నీకు సంబంధం లేదు. దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? వాడిని ఎప్పుడో కాళ్ళ కింద తొక్కేశాడు ఆయన, మళ్ళీ వాడిని తీసుకొచ్చి మీరే బలాలను ఇస్తున్నారు, వాడికి ఆయుధాలు ఇస్తున్నారు, వాడికి ఏదో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. విశ్వాసులకు దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పడానికి బదులుగా వాడికి కూడా గొప్పతనం ఉంది, దాన్ని భయపెట్టించి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ అమావాస్య మీదనే డిపెండ్ అయిపోతున్నారే కానీ వ్యక్తిగతంగా సాతానుతో పోరాడడానికి నాకు కూడా సామర్థ్యం దేవుడు ఇచ్చాడు అన్న ధైర్యం ఉండదు వాళ్ళకి. రాని ఏ శక్తులైనా రాని, నా దేవుడు ఉన్నాడు కదా, నా విశ్వాసం ఉంది కదా, ఏది నన్ను ఏమి చేయలేదనే ధైర్యంతో ఆ రోజు మరి అక్కడికి వెళ్ళే కుడికలకి వెళ్ళే విశ్వాసులు అందరూ ఉంటున్నారా? లేదు. ఆ రోజు అమావాస్య కుడికి వెళ్తేనే సైతాన్ గెలుస్తుంది. అంటే ఆ రోజుకి ప్రాముఖ్యతను ఇస్తున్నారే కానీ క్రీస్తులో ఉన్న శక్తి సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. సో దయచేసి అలాంటి అపోహాలకు ప్రజలు నడిపించకండి. ఇక వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా కాపీ చేస్తున్నారు. ఇది పెడితే కొంచెం బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది, అయ్యా తొందరగా పెరుగుతారు, మరి మా దగ్గర కూడా చేస్తే బాగానే ఉండేటట్టుందిగా. మేము పెట్టకపోతే మా వాళ్ళందరూ అటే పోతున్నారు, అటు పోయేటోళ్ళందరూ ఇటే తిప్పుకోవాలని ఏం చేయాలి? మరి స్టార్ట్ చేయాలి. మరి చేద్దామా? దాన్నే ఈ లోక పారంపర్యాచారం అంటారు. అదే వద్దనేది. రైట్. ఏ విషయములలో ఇతరులు మనకు తీర్పు తీర్చకూడదు అన్న విషయాలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అన్నపానముల విషయంలోను, పండుగ అమావాస్యల విషయంలోను, విశ్రాంతి దినం. నెక్స్ట్ విశ్రాంతి దినాన్ని ఆచరించాలా వద్దా, ఇది కూడా చాలాసార్లు చెప్పాను. మళ్ళీ సందర్భాన్ని బట్టి కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారమా ఆదివారమా? మరి మీరు ఎందుకు ఆదివారం ఆరాధన చేస్తున్నారు? 10 ఆజ్ఞలు మనం పాటించాలా వద్దా? పాటించాలా? 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును మీరకూడదని ఉందా?
మరి ఆ ఒక్క ఆజ్ఞ మీరినా 9 ఆజ్ఞలు మీరినట్టే అని తెలుసా మీకు? మరి ఎందుకు మీరుతున్నారు? శనివారం ఆరాధించాలి, మరి మీరు ఆదివారాలు ఆరాధిస్తున్నారు కదా, విశ్రాంతి దిన ఆచారాన్ని మీరుతున్నట్టే కదా. అది ఛాయ. ఎట్లా ఛాయ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు మనం. విశ్రాంతి దినము అనేది మీరు బైబిల్లో చూస్తే దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దేవుడు ఆది కాండం నుండి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు, 6 రోజులు ఆయన పని చేసి 7వ రోజు కాబట్టి మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆది కాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. శనివారాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నందుకు మనకందరికీ ఆచరణగా దాన్ని కొనసాగించమన్నాడు. మరి ఆయన చెప్పిన పారంపర్య ఆచారాన్ని మీరి మీరు ఆదివారం ఆరాధిస్తారా? ఏ కారణాన్ని బట్టి ఆదివారం ఆరాధిస్తున్నారు? మీరు దేవుడు చెప్పింది ఒకటైతే మీరు ఒకటి చేస్తున్నారు. చెప్పండి. విశ్రాంతి దినం అనేది క్రీస్తులో నెరవేర్పు జరిగింది. ఓకే, అది ఎట్లా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే ప్రమాదం. ఇప్పుడు ఈ 7th డే అడ్వాంటేజ్లు ఏంటంటే అక్షరాల 7వ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు ఆచరించాల్సిందే. ఆ రోజు మనం ఏ పని చేయకుండా విశ్రాంతి దినముగా ప్రభు సన్నిధిలో మనం ఆ రోజు గడపాల్సిందే అని ఈనాటికి 7th డే అడ్వాంటేజ్ చర్చెస్ కానివ్వండి, ఇంకా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. యెషువా మెస్సీయా అనే ఒక వర్గం ఒకటి ఉంది. వాళ్ళు సేమ్ శనివారం మాత్రమే ఆరాధించాలి, ఆదివారం ఆరాధించే వాళ్ళందరూ నరకపాత్రులే అంటారు వాళ్ళు. ఎందుకంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరుతున్నారు. అన్ని ఆజ్ఞలు మీరిన వాళ్ళే వేరు, బుద్ధిపూర్వకంగా ఆజ్ఞలు మీరుతున్నారు కాబట్టి మీరు పరలోక రాజ్యానికి కూడా పాత్రులు కాదు. అలాంటి వారికి ఏమి సందేశాన్ని ఇవ్వగలుగుతాం? పాత నిబంధనలో దేవుడు ఏమేమి చేయమన్నాడో అవన్నీ ఒక ఛాయ అని ఎందుకు అన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ జంతు బలులు అనేది మనకు బాగా తెలుసు. జంతు బలులు ఎందుకు ఇవ్వమన్నాడు దేవుడు? జంతు బలుల ద్వారా పాపక్షమాపణ జరుగుతుందా? హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, గొర్రెల యొక్క రక్తం పాపములు క్షమించినట్లయితే యేసు ప్రభు చనిపోవాల్సిన అవసరం లేదు. గొర్రెల యొక్క రక్తం ఉపయోగపడితే యేసు రక్తం అవసరం లేదు. మరిగా గొర్రెలే బెటర్ కదా. అవి చేయలేకపోయాయి కనుకనే యేసు ప్రభు రావాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు ఎందుకు చేయలేదా అని ఎందుకు చేయమన్నాడు దేవుడు? అది ఛాయగా ఉండునట్లుగా దేవుడు చేశాడు. అయితే గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము టెంపరరీ సొల్యూషన్. ఆ రోజు దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నిన్ను పోస్ట్పోన్ చేస్తుంది, అంతేగాని శాశ్వతంగా నీ కేసు కొట్టేయదు. ఈరోజు చావాల్సిన వాడు ఈరోజు చావకుండా కొద్ది రోజులు టైం దొరుకుతుంది అన్నమాట, అంతే. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయంగా, కానీ చనిపోలేదు ఆదాము. ఎందుకు? చావు ఇంకొకరి మీదకి వెళ్ళిపోయింది. వారి కొరకు జంతువులను వధించి వాటి చర్మమును వారికి చొక్కాయలుగా, అంటే వాటి బదులు రక్త ప్రోక్షణ ఇంకో దగ్గర జరిగింది కాబట్టి ఆదాము ఆ రోజు చనిపోకుండా 930 ఏళ్ళు బ్రతికి అక్కడ చచ్చిపోయాడు. అంటే లైఫ్ స్పాన్ ఏం చేసింది? పొడిగించింది. అంతేగాని ఆ జంతువు యొక్క రక్తమే ఆదామును పరలోక రాజ్యానికి చేర్చదు. శాశ్వతమైన పరిష్కారము జంతువుల యొక్క రక్తములో లేదు కాబట్టి యేసు ప్రభు ఆయన రక్త మాంసంలో పాలువాడుగా కావాల్సి వచ్చింది. సో ఇది ఛాయ అన్నాం మనం. జంతువుల యొక్క బలులు రాబో వాటి యొక్క, అంటే నిజమైన పస్కా పశువుగా దేవుడే మానవుడుగా వచ్చి మనుషుల కొరకు బలై ప్రాయశ్చిత్తం చేయబోతున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా మనుషులకు విమోచన అని ప్రజలకు అర్థం కావడానికి ఆదాము మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు కూడా బలి అర్పణలు అనేవి ఒక ఛాయ రూపకంగా పెట్టాడు. అయితే బలులు మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్న ఎన్నో ఆచారాలు కూడా అవి క్రీస్తుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయే కానీ అవి జీవితకాలం అంతా కొనసాగించడానికి కాదు. క్రీస్తు వచ్చాడు, ఇక వాటితో పని లేదు. ఇప్పుడు యేసు ప్రభు బలైపోయిన తర్వాత మళ్ళీ మనము మేకపోటల్లో తీసుకెళ్ళి బలర్పించాల్సిన అవసరం లేదు. అంటే దానికి ఏమైపోయింది? ముగింపు అయిపోయింది. ముగింపు అయిపోయింది. కానీ మనం ఇప్పుడు పస్కా ఆచరిస్తున్నామా లేదా? ఆ పండుగ ఆచరిస్తున్నట్టేనా? వాళ్ళేమో ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రె పిల్లని వధిస్తారు పస్కా పండుగ రోజు. మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి యేసు ప్రభు బలైపోయాడు కనుక ఆయన శరీరం ఆయన రక్తంలో ప్రతి ఆదివారం పాల్పొందుతున్నాం. అంటే ఆచరణ పద్ధతులు మారాయే కానీ ఆచరణ కొనసాగుతూనే ఉంది. అది క్రీస్తులో నెరవేర్పు జరిగింది కనుక క్రీస్తులో ఆ పండుగ ఆచరిస్తున్నాం, అంతేనా? పాత నిబంధనలో బలి ఛాయ అయితే క్రీస్తులో నెరవేర్పు మనం కూడా బలి పశువు ద్వారానే రక్షింపబడ్డామని నమ్ముతున్నాం. యూదులను విశ్వసించినట్లుగానే మనం కూడా విశ్వసిస్తున్నాం. వాళ్ళు గొర్రెపిల్ల మీద అయితే మనము యేసు అనే గొర్రెపిల్ల మీద విశ్వాసం ఉంచుతున్నాం. సో తేడా ఎక్కడ జరుగుతుంది అని అంటే, వాళ్ళు ఛాయలో దేవుని ఆరాధించారు, మనం నిజమైన క్రీస్తులో మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు బల్ల గురించి బాగానే ఉంది చెప్పుకోవడానికి, మరి విశ్రాంతి గురించి ఎట్లా? అది క్రీస్తులో ఎలా నెరవేర్పు జరిగింది? బల గురించి బాగానే ఉంది, ఆచారాలు పండుగలు అంటే ఇవన్నీ ఆత్మ సంబంధంగా కొనసాగుతున్నాయి. విశ్రాంతి దినం క్రీస్తులో నెరవేర్పు జరిగిందంటే దాన్ని ఎట్లా వివరిస్తారు?
ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది మీరు ఎట్లా మర్చిపోయారు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి దయచేసి. ఒక్క మాట చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా. మనం విశ్రాంతిలో ప్రవేశించామా? ఇంకా ప్రవేశించలేదా? ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదుము అనే వాగ్దానం ఇంకా నెరవేర్పు జరగలేదు. అది వాగ్దానం ఇంకా ఉంది. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండును. ఎవరైనా ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా మిస్ అయిపోతారేమో అనే భయం ఉంది అంటున్నాడు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, వారికి అనగా ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. ఇజ్రాయెల్కు సువార్త ప్రకటింపబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒకచోట చెప్పి ఉన్నాడు. ఇదినూ గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇంకా మనం విశ్రాంతి దినంలోనికి ఎంటర్ కాలేదు. వెయిట్ చేస్తున్నాం. వాగ్దానం ఉంది, మనం అందరం విశ్రాంతి దినంలోనికి వెళ్తాం. 6 రోజులు పని ముగించుకొని 7వ రోజు విశ్రాంతి పొందినట్టు ఈ భూమి మీద మన ప్రయాసమును మాని దేవుని దగ్గర విశ్రాంతి పొందే రోజు ఇంకా రాలేదు. ఆత్మ సంబంధంగా ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. మనం ఇంకా పని చేయాల్సిన టైం అన్నమాట. ఇది విశ్రాంతి పొందాల్సిన టైం ఇంకా రాలేదు. 6 రోజుల పనిలోనే ఉన్నాం. విశ్రాంతిలోనికి ఇంకా మనము ప్రవేశించలేదు. కొందరు నా విశ్రాంతిలోనికి ప్రవేశింపరు అని దేవుడు ఎవరిని గురించి అన్నాడు? దేవుని వాక్యం ప్రకటింపబడినా విశ్వసించకుండా లోబడకుండా హృదయ కాఠిన్యంతో ఉన్న వారిని మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరు. విశ్రాంతి దినాల ఆచారాలు ఎన్ని చేస్తున్నా నా ఒరిజినల్ ఆత్మ సంబంధమైన విశ్రాంతిలోనికి మీరు ఎంటర్ గారు అన్నాడు కొందరిని. యెహోషువ ఆ ప్లేస్కి ఇంకా వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో నెరవేరలేదు ఇంకా ఆ ప్రవచనం, ఆ వాగ్దానం. అది క్రీస్తులో నెరవేర్పు జరగవలసి ఉంది. ఏంటనంటే మనమందరం ఈ భూమి మీద మన ప్రయాసమును మాని ఏం చేయాలి? దాని గురించి ఎదురు చూస్తున్నాం. మనం ఇంకా ఎంటర్ కాలేదు. ఆ విశ్రాంతిలోనికి ఎంటర్ కావడానికి చూస్తున్నాం. అది నిజమైన విశ్రాంతి. ఇంకా ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అది సంగతి. ఈ భూమి దగ్గర మనం ఇప్పుడు ఏదైతే ప్రయాసాలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడుదల పొంది ప్రభు సన్నిధిలో మనం నిత్యం యుగయుగం విశ్రాంతి పొందే ఆ దినము కొరకు వెయిటింగే విశ్రాంతి దినం. సో ఛాయ ఏంటి? 6 రోజులు పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నట్టు భూమి మీద ఉన్న మన సమస్యలు, మన పనులు, మన అన్నీ ముగించుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళడమే విశ్రాంతిలోనికి ప్రవేశించడం. ఆ దినము యొక్క ఛాయ ఈ ఆచారం. కాబట్టి క్రీస్తులో మనకు నిత్యత్వం వచ్చేసింది కనుక ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం కనుక ఇక ఈ ఆచారాలు ఆచరించవలసిన అవసరం లేదు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు ఏం చేశాడు? రైట్. అంటే మొదటి రోజు అయిపోయింది. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలగగా, అస్తమయమును ఉదయం కలగగా, అస్తమయమును ఉదయం కలగగా. ఆదాము అవ్వ ఇక్కడ పుట్టారా? ఓకే, 6వ దినం కదా. అస్తమయమును ఉదయమును కలగగా 7వ దినమాయను. అంటే ఇప్పుడు ఆదాము అవ్వ ఏ రోజులు ఉన్నారు? విశ్రాంతి దినంలో ఉన్నారా లేదా? లేరా? 6 రోజు అయిపోయింది, 7వ రోజు వచ్చింది. ఆదాము అవ్వలు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? వెరీ గుడ్. 7వ దినమునకు అస్తమయం ఉదయం ఎప్పుడైంది చెప్పండి? 7వ దినమునకు అస్తమయం ఉదయం ఉందా? మీరు బైబిల్లో చూడండి. లేదా? ఏడవ దినానికి అస్తమయం లేదు.
ఇప్పుడు ఆదాము అవ్వలు 7వ రోజుకు ప్రవేశించారు. ఒకవేళ ఆదాము అవ్వ పాపము చేయకపోతే ఎక్కడ ఉండేవాళ్ళు? అంతము లేని దినములోనే ఉండేవాళ్ళు. దాన్నే ఇటర్నిటీ, నిత్యత్వము అంటాం దాన్ని. 7వ దినం అనేది నిత్యత్వం, అది దానికి ఎండ్ లేదు, అంతం లేదు. ఇది విశ్రాంతి దినము. దేవుడు ఆదాము అవ్వకి ఎక్కడ ప్రవేశింపజేశాడు? వాళ్ళని పుట్టించి నెక్స్ట్ ఎక్కడ తీసుకెళ్ళాడు వాళ్ళని? నెక్స్ట్ డేనే విశ్రాంతి దినం వాళ్ళకి. విశ్రాంతి దినానికి ఎండ్ లేదు. అయితే ఇక్కడ ఉండాల్సిన వీళ్ళు పాపము చేసి ఈ కౌంటింగ్లో నుండి బయటకు వచ్చేసారు, ఈ లిస్టులో నుండి బయటకు వచ్చేసారు. అంటే విశ్రాంతి దినాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవుని విశ్రాంతి ఏదైతుందో ఆ దేవుని విశ్రాంతి, మీరు ఫస్ట్ వచనం చూసారు, 4వ అధ్యాయం మొదటి వచనం. దేవుని విశ్రాంతి, దేవుని విశ్రాంతి ఇది. ఆదాము అవ్వ దేవుని విశ్రాంతి నుండి బయటకు వచ్చేసారు. ఏ రోజైతే వాళ్ళు బయటకు వచ్చేసారో ఇక వాళ్ళ డే కౌంటింగ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుండి 1 2 3 స్టార్ట్ అయినాయి. ఈ 1 2 3 24 గంటల సమయాలు. ఇక్కడ వరకు 24 గంటల సమయం కాదు. అర్థమైందా? ఒక రోజుకి ఎన్ని గంటలండి మనకు? ఇవి 24 గంటల రోజులు కాదు. ఇవి అస్తమయం ఉదయం కావడానికి ఎన్ని రోజులు పట్టిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు. మన టైం ప్రకారం బహుశా ఇక్కడ ఒక్క రోజు గతించడానికి ఇంచుమించు 1000 సంవత్సరాలు కావచ్చు మన క్యాల్కులేటర్ ప్రకారం. ఇది 1000 సంవత్సరాలు, ఇది 1000 సంవత్సరాలు, ఇది 1000 సంవత్సరాలు, ఇది 1000 సంవత్సరాలు, ఇది 1000, ఇది 1000. ఇక్కడికేమో ఎండ్ లేదు. ఇక్కడ నుండి బయటికి వచ్చేసారు వీళ్ళు. బయటికి వచ్చారు కాబట్టి ఇక్కడ డే ఆయుష్కాలం కౌంటింగ్ తగ్గిపోయింది. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక్కరోజు 1000 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక్కరోజు 24 గంటలే. నిత్యత్వం పోయి ఆయుష్కాలానికి డెడ్ లైన్ ఏర్పడింది. ఆదాము 800 సంవత్సరాలు. అక్కడ నుండి మళ్ళీ నోవహు కాలంకి వచ్చేసరికి 120. మోషే కాలం వచ్చేసరికి, నోవహు కాలం నుండి మళ్ళీ మోషే కాలంకి వచ్చేసరికి 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఏడల ప్రస్తుతం అదే కాలంలో నడుస్తున్నాం. నెక్స్ట్ 50 40 ఏమంటాడో తెలియదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆయుష్కాలం అంతా పడిపోయింది. ఇప్పుడు తిరిగి ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మానవుడు ఏ విశ్రాంతి నుండి అయితే పడిపోయాడో మరలా ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు దేవుడు? మనము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించి, ఏ విశ్రాంతికి? 6 రోజులు శ్రమపడి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు చూసారా, ఆ రోజుకి మరలా మనల్ని తీసుకెళ్లాలనేది దేవుని వాగ్దానం. ఈ రోజుకి అంతము లేదు, చీకటి ఉండదు, అస్తమయం ఉండదు. యుగములు కొనసాగుతున్న ఆ దినంలోనికి, ఆ నిత్యత్వంలోనికి మళ్ళీ మనం తీసుకెళ్ళడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన శాశ్వతంగా మన పరిష్కారం జరిగించి అడ్డంకుగా ఉన్న పాపాన్ని కొట్టివేసి మనల్ని అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మళ్ళీ ఇది యెహోషువ తీసుకెళ్ళలేకపోయాడు, మోషే తీసుకెళ్ళలేకపోయాడు. ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా. ఏమి ఇస్తానన్నాడు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి విశ్రాంతి ఉంది చెప్పండి? ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం మన వారు చేయి పైకెత్తండి. మరి ఏసే దగ్గరకు వచ్చి ఏం లాభం? మీరు ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు ఏమిస్తాను? విశ్రాంతి అంటే ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ప్రశాంతంగా పడుకోవడమా? తాగినోడు పడుకున్నట్టు. విశ్రాంతి అంటే ఈ లోకంలో ఏదో ఏ బాధలు లేని విశ్రాంతి కాదు దేవుడు ఇస్తానన్నది. ఏ విశ్రాంతి ఇస్తానడు ఆయన? ఏదైతే ఆదాము అవ్వ కోల్పోయాడో అది ఇస్తాను రండి. ఇక చావు లేని ప్రపంచంలోకి తీసుకెళ్తాను. దినాలు లెక్క పెట్టుకునే రోజులు ఉండవు. 70 ఏళ్ళ 80 ఏళ్ళ 100 ఏళ్ళ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు అస్తమయము లేని దినానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, విశ్రాంతిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్రకటన గ్రంథం అంతా అదే. వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు. అది అద్భుతమైన జీవితం, అది విశ్రాంతిలో ఆనందించడం. సో ఈ 6 రోజులు పనిచేసి 7వ విశ్రాంతి అనేది దేవుడు ఒక ఛాయలాగా పెట్టి రియాలిటీ మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అంతేగాని శనివారమే ఆరాధించాలని కాదు ఇప్పుడు కొత్త నిబంధన యొక్క సిద్ధాంతం. ఏ రోజు ఆరాధించినా దేవుడు, ఆదివారమే కాదు, కొన్నిసార్లు ఇప్పుడు కొన్ని దేశాలలో శుక్రవారం సెలవు ఆరాధిస్తున్నారు. పోనీ అక్కడైనా దేవుడు నష్టమేం లేదు. ఆదివారం ఆరాధించకపోతే నష్టం చంపేస్తానని దేవుడు ఎక్కడం లేదు. బట్ క్రమం తప్పకుండా దేవుని ఆరాధించాలి. నిజానికి లెక్క ప్రకారం ప్రతి దినము మనం దేవాలయంలో కూడుకొని ఉండాలి. అది మా అపోస్తల కాలంలో మనం చూస్తే సండే టు సండే కాదు అసలు. మనం దాన్ని సండే టు సండే పెట్టుకున్నాం. సండే టు సండే కాదు, ప్రతి దినము ప్రార్థన కూడికలు. ఎవ్రీ డే ఒక సండే లాగా ఉండాలి మనకు. ఎందుకంటే మనం విశ్రాంతి దినములోనికి ప్రవేశించే అర్హులమయ్యాం మనం.
ఎవ్రీ డే ఆ సెలబ్రేషన్ ఉండాలి. మనకు విశ్రాంతిలో ఉన్నాం మనం. విశ్రాంతి అనేది దాని యొక్క అనుభవాన్ని ఇక్కడ స్టార్ట్ చేసాం, కానీ పరిపూర్ణత ఇంకా రాలేదు. విశ్రాంతిలోని ఆనందాన్ని ఇక్కడ నుండి అనుభవించడం స్టార్ట్ అయింది. క్రీస్తులో ఆనందించడం, ఆ బంధకాల నుండి, ఆ శాపములు అన్నింటిని విడుదల పొందాం. ఇక్కడ ఉండే ఆనందంలో కొంచెం రుచి చూస్తున్నాం ఇక్కడ, కానీ నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు దాని పరిపూర్ణతను అనుభవిస్తాం. కాబట్టి ఇంత గొప్ప విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడితే మళ్ళీ వెళ్ళి మనం శనివారం ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, శనివారం ఆరాధించాలి, ఇవన్నీ రూల్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ మళ్ళీ మనుషుల పారంపర్యాచారాలు అయిపోయినాయి. కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి దాని భావాన్ని వివరించాలని యేసుప్రభు చాలా ప్రయత్నం చేశాడు, కానీ అక్కడున్న ప్రజలకు అర్థం కాలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. అసలు యేసు ప్రభుని ఎందుకు హింసించారు వాళ్ళు? ఆయన విశ్రాంతి దినమున పని చేయొద్దు ఎందుకు చేశాడు అంటే వాళ్ళ ఆచారాన్ని మీరినట్టు చేశాడు. ఆయన విశ్రాంతి దిన ఆచారమును పాటించాడా, మీరాడా? చెప్పండి. మీరాడు అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? వాళ్ళు అలా అనుకుంటున్నారు అన్నాడా, లేకపోతే యోహాన్ భక్తుడు అలా రాస్తున్నాడా? ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక, చేసుకున్నాడు అనుకొని కాదు, చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు అట్లా అనుకున్నారు. వాళ్ళు ఇలా అనుకోవడం కాదు. ఆయన నిజంగా విశ్రాంతి దిన ఆచారాన్ని మీరాడా లేదా? దేవునితో సమానునిగా చేసుకున్నాడా లేదా? చేసుకున్నట్టు అనిపించిందా వాళ్ళకి? చేసుకున్నాడు కాబట్టే వాళ్ళు ఆయనని చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ విశ్రాంతి దిన ఆచారాన్ని ఎందుకు మీరినట్టు ఆయన? వీళ్ళకి అర్థం కావాలి, ఇవన్నీ నాలో నెరవేర్పు జరగబోతున్నాయి, దీనికి నేను హెడ్, ఇది స్టార్ట్ చేసింది నేను, ఇప్పుడు నేనే దాన్ని నెరవేర్చేవాడిని. ఇంకొక మాట, నేను విశ్రాంతి దినమునకు ప్రభువును అంటే అర్థం ఏంటంటే, ఈ విశ్రాంతి దినము మానవుల కొరకు ఏర్పాటు చేయబడింది. దేవునికి విశ్రాంతి ఏంటి అసలు? ఆయన నిత్యం పనిచేస్తూనే ఉంటాడు. దేవుడు ఒక్క క్షణం సైలెంట్గా ఉంటే విశ్వం అంతా ఏమైపోతుంది? నా తండ్రి ఇంకనూ పని చేయుచునే ఉన్నాడు, నేనును. ఆ మాట అనగానే కోపం వచ్చింది వాళ్ళకి. దేవుడు ఒక్కడే 24 గంటలు ఒక్క క్షణం కూడా కునుకేయకుండా పని చేస్తున్న వ్యక్తి విశ్వం అంతట్లో. ఏ మనిషి అయినా, ఏ ప్రాణి అయినా 24 అవర్స్ పనిచేయదు, జీవితకాలం అంతా పనిచేయదు, రెస్ట్ కావాలి. రెస్ట్ లేకుండా పని చేస్తుంది ఎవరు విశ్వంలో అంటే దేవుడు ఒక్కడే. రేయింబవళ్ళు విశ్వమంతటిని ఆయన నడిపిస్తూ, ఏలుతూ నడిపిస్తున్నాడు. కాబట్టి నా తండ్రి పని చేయుచున్నాడు, నేనును. అందరు కోపం వచ్చేసింది. 24 గంటలు పనిచేసి దేవుడు ఒక్కడే. ఈయన ఏమంటున్నాడు? దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడు ఈయన. అంటే విశ్రాంతి దినము, మరి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుంది, మీరేమో పని చేస్తున్నారు అని అంటూ చెప్తున్నారు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా, పని చేస్తున్నాడా? అన్ని ముగించి విశ్రమించినానుందా 7వ రోజు? మరి ఇక్కడ పని చేస్తున్నాడా, విశ్రమించాడా దేవుడు? రైట్. అక్కడ ముగించిన పని ఒకటి, ఇప్పుడు చేస్తున్న పని ఒకటి. రైట్. ఏం ముగించి విశ్రమించాడు ఇక్కడ? సృష్టి అంతటి 6 రోజుల సృష్టి ప్రణాళికను ముగించి విశ్రమించాడు. అయితే ఈ 6 రోజుల సృష్టి ఏమైపోయింది? డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయ్యే దాన్ని కొత్త సృష్టిగా చేసి మళ్ళీ విశ్రమించే రోజు ఉంది. అప్పటిదాకా పనిచేస్తూనే ఉంటాడు ఆయన. అర్థమైందా? ఈయన విశ్రాంతి పొందింది ఎప్పుడు? మొదటి సృష్టిని చేసి పని అయిపోయిందని ముగించాడు. ఈ సృష్టి అంతా ఏమైపోయింది? డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త సృష్టి పనిలో ఉన్నాడు ఇంకా ఆయన. ఈ పని ముగించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఒక పని పెట్టాం కదా మనం, కొత్త సృష్టిగా చేయాలి ఇప్పుడు మళ్ళా. కాబట్టి ఆ పని స్టార్ట్ అయింది. ఆ కొత్త సృష్టిగా చేసి మళ్ళీ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలా? ఈ పనికి ముగింపు ఎప్పుడు? విశ్రాంతి అంటే ఏం పని చేయకుండా కూర్చోవడం కాదు దేవుని ఉద్దేశం. ఏదైతే ప్రాజెక్ట్ పెట్టుకున్నాడో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం. ఓకే, ఆయన అలిసిపోయి రెస్ట్ తీసుకోవడం అని కాదు అర్థం, పని ముగించడం. ఇక్కడ ఆయన ప్రారంభించిన పని ఆదాము అవ్వ నుండి వచ్చిన సంతానం అంతటిని మరలా కడిగి పవిత్రపరిచి దాంట్లో నుండి శేషాన్ని తీసుకొని తన సంఘ వధువుగా చేసుకొని వారిని నిత్యత్వాన్ని తీసుకెళ్ళి యుగయుగములు విశ్రాంతిలో ఆనందించాలన్నది దేవుని ప్రణాళిక.
సో అంత పెద్ద ప్రణాళికని ఒక ఆచారంలాగా తీసుకొని మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదని విమర్శించడం మొదలుపెట్టారు అక్కడున్న పరిచయులు. ఈనాడు సెవెంత్ డే అడ్వాంటిస్ట్ వాళ్ళ పరిస్థితి అది. సో 10 ఆజ్ఞలలో విశ్రాంతి దిన ఆచారాన్ని మనం మీరట్లేదు, క్రీస్తులో దాని నెరవేర్పును చూస్తున్నాం. వాళ్ళు కూడా ఇక్కడ ఆచారాన్ని మీరుతున్నాడు అనుకుంటున్నారు, కానీ యేసుప్రభు ఆచారాన్ని మీరడం కాదు, అక్కడ నెరవేరుస్తున్నాడు దాన్ని. విశ్రాంతిలోనికి అందరూ ప్రవేశించడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనలో విశ్రాంతి ఉంది మనకు. ఆయన పని చేస్తేనే మనకు విశ్రాంతి. సో వాళ్ళ దృష్టి ప్రకారం ఆయన ఆచారాన్ని మీరుతున్నాడు. నిజానికి వాళ్ళు పెట్టుకున్న ఆచారాన్ని మీరాడు ఆయన. కానీ ఆచారాన్ని మీరడం ఒకటే కాదు, ఆయన మనందరికీ విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన్నే విశ్రాంతి అయ్యాడు మనకు. సో ఇప్పుడు క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ దేంట్లో ఉన్నారు? ఆయన విశ్రాంతిలోనికి మనము మొదటగా భౌతికంగా ఇక్కడ ప్రవేశించాము, కానీ దాని పరిపూర్ణ నెరవేర్పు ఎప్పుడు చూడబోతున్నాం? పరలోక రాజ్యంలోనే పరిపూర్ణమైన విశ్రాంతి. సో ఆ విశ్రాంతిలోనికి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనమేమీ ఆజ్ఞని మీరట్లేదు, ఆజ్ఞలోనే దాన్ని నెరవేర్పు కొరకే ప్రయాసపడుతున్నాం. అర్థమైందా? అంతేగాని సండేనా మండేనా ఏ రోజైనా ఆరాధించండి, ప్రతిరోజు ఆరాధించండి లెక్క ప్రకారం. సో ఒక దినానికి ప్రత్యేకత, ఒక సమయానికి ప్రత్యేకత, అమావాస్య, పౌర్ణమి, ఈ పండుగలకు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకండి. నిత్యము దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అయితే ప్రతిరోజు అందరికి వీలు కాదు కాబట్టి వారంలో ఒక సెలవు దినం ఇచ్చారు కాబట్టి సమాజంగా కూడుకునే రోజు ఒకటి ఉండాలి. ఓకే, ప్రతిదినం ఇంటింటా కూడుకున్నా సమాజంగా కూడుకోవడానికి వారంలో ఒక సెలవు దినం, వారమంతా పనిచేసుకుని ఒకరోజు దేవుని ఆరాధించడానికి ఉండాలి. కనుక ఆదివారం సెలవు దినం మన ప్రాంతాల్లో ఇచ్చారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అంతే. ప్రతిరోజు అందరూ కూడుకోవడానికి వారి పనుల రీత్యా వారి 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 ఉన్న స్థలాలు ప్రయాణాలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే కొన్ని ప్లేసెస్లో కూడుకోలేము, చిన్న చిన్న గృహ కూడికలు చేయగలుగుతాం. సమాజంగా కూడుకోవడానికి ఒక రోజు ప్రత్యేకంగా మనం ఎన్నుకున్నాం, ఆ రోజు దేవుని ఆరాధించడానికి ఎన్నుకున్నామే తప్ప అది కూడా ఒక ఆచారం కాదు. మళ్ళీ అది కూడా ఒక ఆచారం కావద్దు. ఓకే, ఆచారం అంటే ఇక ఇది ఒక్కటే. కొంతమందికి ఎట్లా అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది, ప్రభు బలి ఇచ్చే ఆదివారం మాత్రం వెళ్తాం సార్, మిగతా వారం వెళ్ళాం అంతే. అది కాదు, ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధి సహవాసం అవసరము. కాబట్టి విశ్రాంతి అంటే ఛాయారూపకంగా పాత నిబంధన ఉంది, నిజమైనది క్రీస్తులో నెరవేరింది. క్రీస్తులో విశ్వసించి నడుస్తున్న వారందరూ ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? విశ్రాంతిలోనికి. ఆల్రెడీ మనం విశ్రాంతికి అర్హులమైపోయాం, కానీ ఇంకా వాగ్దానం నిలిచి ఉంది, నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని ఏం మీరట్లేదు, ఆ ఆజ్ఞని ఆత్మ సంబంధంగా సంపూర్తి చేయించున్నాం. అంతేగాని భౌతిక ఆచారాన్ని యేసుప్రభువే మీరాడు కనుక మనం ఆచరించమని మనకు చెప్పలేదు ఆయన. సో మనం చేస్తున్నది, జీవిస్తున్నది ఆయన ఆత్మానుసారంగా నడుచున్నప్పుడు మనం ఈ భౌతికమైన ఆచారాలు అనుసరించాల్సిన అవసరం లేదు. సో నూతన నిబంధనలు ఎక్కడ కూడా భక్తులు దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ విశ్రాంతి దినములలోనే సమాజ మందిరంలోకి వెళ్ళేవాళ్ళు. ఎందుకు? అప్పుడే యూదులు దొరికేవాళ్ళు. కొంతమంది ఆ లేఖనాలు చూపించి, ఇదిగో పౌలు విశ్రాంతి దినంలో వెళ్ళాడు, యేసుప్రభు విశ్రాంతి దినంలో వెళ్ళాడు అంటే, అవును వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఆ రోజే దొరుకుతారు కదా వాళ్ళు సువార్త ప్రకటించడానికి ప్రజలు, అందుకొరకు వెళ్ళారే కానీ ఆ రోజు ఆచరించడానికని కాదు. ఓకే, సో ఒకవేళ శనివారం ఆరాధిస్తున్నది మాత్రం వాళ్ళేం తప్పు పట్టద్దు, కానీ అది ఆచరిస్తేనే పరలోక రాజ్యం అనడం తప్పు. రైట్, విశ్రాంతి దినం దాని ఛాయ ఎలా నెరవేర్పు అనేది చూసాం. లాస్ట్ ఫైనల్ కొన్ని వచనాలు కొలసీ పత్రికలోకి వద్దాం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఓకే, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఈ విషయాలు కూడా మనం ధ్యానించాం, మరి గుర్తున్నాయో లేదో. సో ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే, చక్కని మాయా మాటల చేత మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. మనుషుల పారంపర్యాచారాలకు సంబంధించిన మాటలు చెప్పి మిమ్మల్ని ఎవరూ చెరపట్టిపోకుండా చూసుకోండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి. దేని యందు ఇచ్చగలిగి? దేవదూత ఆరాధన. దేవుని కాదు ఆరాధించేది, ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవదూతలు. ఇప్పుడు మన భారతదేశంలో జరిగేది ఏంటి? ఎవరిని కనబడితే వాళ్ళని ఆరాధించడమే. సో వినయాసక్తి కలిగి దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చూచిన వాటిని అంటే ఈ ఫుట్ నోట్లో చూడని వాటిని కొన్ని చూసామని అనుకుంటున్న అజ్ఞానంలో ఉన్నారు, వాటిని విషయంలో గొప్పగా చెప్పుకొనుచు
తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు ఆ, శిరస్సును హత్తుకొనని వాడెవడును ఆ. మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఒకటేమో ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకండి, రెండవది ఎవరు మిమ్మల్ని చెరపట్టనివ్వకండి. ఇక్కడ మీ బహుమానము ఎవరును ఉండండి. ఎవరు అపహరిస్తారట మన బహుమానాన్ని? శిరస్సును హత్తుకొనని వాడు. వాళ్ళ లోపల ఇన్ని లక్షణాలు ఉంటాయి. శిరస్సును హత్తుకొనని వాడంటే ఎవరు? క్రీస్తుతో సంబంధం లేని వాళ్ళతో ప్రాబ్లం. శిరస్సు క్రీస్తే ఆ క్రీస్తుతో ఎవరైతే హత్తుకొని ఉండరో వాళ్ళ బోధలు కానీ వాళ్ళ పరిచర్య కానీ కంప్లీట్గా సంఘాన్ని నాశనం చేయడానికి పనికొస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి క్రీస్తుతో సంబంధం లేని వాళ్ళు ఉంటే వాళ్ళతో దయచేసి వాళ్ళ బోధలు వినడం కానీ వారు నడిపించే త్రోవలో కానీ ఎవ్వరూ నడవకూడదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మీ బహుమానం అపహరించబడుతుంది. ఇప్పటి వరకు మీరు పొందుకున్న రక్షణ, ఆనందము, ఇప్పటి వరకు దేవుడిచ్చిన ఆత్మీయ మేలులు ఇవన్నీ అపహరించబడతాయి. ఎవరి ద్వారా? శిరస్సును హత్తుకొనని వాళ్ళ ద్వారా. క్రీస్తుతో సంబంధం లేని వాడు ఒకవేళ ఎక్కడైనా పరిచర్య చేస్తున్నా దయచేసి ఆ పరిచయం అంగీకరించడానికి వీలు లేదు. వాళ్ళు ఏదైనా బోధ చేసినా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు. ఫస్ట్ ఒక వ్యక్తి పరిచర్య చేస్తున్నాడంటే ఇతని క్రీస్తుతో సంబంధం ఉందా లేదా చూడాలి మనం. ఈ మధ్య కాలంలో మళ్ళీ వచ్చింది ఒక ప్రవక్తని చూస్తున్నారా వీడియోలో? అమ్మ యేసుప్రభు చెప్పిన డైలాగ్స్ అన్నీ ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది. తండ్రి నేనును నీవును ఏకమై ఉన్నాము. సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. క్రీస్తును హత్తుకొనని వాళ్ళు సంఘాన్ని నాశనం చేస్తున్నారు. గుడ్డిగా ఫాలో అవుతున్నారు ప్రజలు. దాన్ని కూడా నమ్ముతున్నారంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారు ఈరోజు ప్రజలు. చూడండి, 300 మంది యవనస్తులు అంటే ఇప్పుడు ఫాలోవర్స్. సేవకులు కూడా ఉన్నారా? ఎంత గొప్ప సేవకులు చూడండి ఇక. ఓకే, సో ఎప్పుడో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, మీరు మోసపోకండి, చెరపట్టబడకండి, మీ బహుమానం ఎవరు అపహరింపనీయకండి అని హెచ్చరించినా ఈరోజు ప్రజలు అదే మోసంలో పడిపోతున్నారు. మెయిన్ రీజన్ గుర్తుపెట్టుకోండి, క్రీస్తుతో సంబంధం లేని వారు. క్రీస్తుతో సంబంధం అంటే వాక్యముతో సంబంధం లేని వాళ్ళే అని అర్థం. బైబిల్తో సంబంధం లేకుండా చేసే పరిచర్య అది నిలవదు, సంఘాన్ని పాడు చేసే పరిచర్య అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక మిగతా మీకు చెప్పినట్టున్నాను. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు. దేని చేత? కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఈ సంఘం అనే శరీరానికి శిరస్సు ఏమో దేవుడైతే దేంతో సంఘం అతుకబడి ఉంది? కీళ్ళు వలన అతుకబడి, కీళ్ళ వలన అభివృద్ధి. నరములు కీళ్ళు అన్నది ఏంటో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయను ఇక. ఓకే, లాస్ట్ 20 వచనం నుండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అటివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. చాలు. ఇక భౌతికమైన మనుషుల ఆచారాలు, అది పట్టుకోకండి, ఇది చేయకండి, శనివారం ఇది తినకండి, ఆదివారం ఇది పట్టుకోకండి, ఇట్లాంటి ఆచారాలన్నీ ఆత్మ సంబంధమైన విషయాలకు ఉపయోగపడదు. సరే, శుభ్రంగా ఉండడానికి కాలు చేతులు కడుక్కొని రండి అంటే నష్టమేం లేదు. అది శరీరానికి సంబంధించి ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ అది శరీరేచ్ఛలను జయించడానికి అని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, భౌతికమైన కొన్ని శుభ్రతకు సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి, దాన్ని మీరు పాటించినంత మాత్రం నష్టమేం లేదు. కానీ దాని ద్వారానే నిత్య జీవం అనుకోవడం మాత్రం పొరపాటు. దాన్ని ముట్టుకోవద్దు, ఇది తినద్దు అనేవి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కొన్ని తినకండి అవి తినకండి అని సలహాలు ఇస్తాం. కానీ దాన్ని కొంతమంది ఎంత పరిస్థితి ఏంటంటే ఎవరైనా థమ్స్అప్ తాగుతున్నారు అనుకోండి, మీరు పాపులన్నీ అంటారు. దేవుడు నాకు థమ్స్అప్ తాగొద్దని చెప్పాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? అవునా అని చెప్పి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అనవసరమైన దాన్ని అంటే ఆరోగ్య సమస్య విషయంలో మానుకుంటే నో ప్రాబ్లం, కానీ దాన్ని ఆత్మ సంబంధమైనదిగా మార్చేయద్దు దాన్ని. ఓకే, ఛాయ్ తాగొద్దు అంటే ఛాయ్ తాగొద్దు అని చెప్పాడు సార్ దేవుడు. నీకు తాగొద్దు అనిపిస్తే తాగకు, నీ ఆరోగ్యానికి బాగా ఇబ్బంది అనుకుంటే తాగకు, అంతేగాని దీనికి ఆత్మ సంబంధమైన జీవితానికి ఏమి అది భౌతికమైన శరీర సంబంధం కొంచెం జ్ఞానం కావచ్చేమో కానీ ఆధ్యాత్మికమైన విషయాలు శరీరేచ్ఛను నిగ్రహించుకోవడానికి సంబంధించింది అయితే కాదు. అది 2వ అధ్యాయం ముగింపు అయిపోయింది. ఓకే, ఈ 2వ అధ్యాయంలో ఏమైనా సందేహాలు ఉన్నాయా?
ఇప్పటి వరకు మీరు విన్న దాంట్లో 2వ అధ్యాయంలో మాత్రమే ఆదివారానికి ఉన్నది ప్రత్యేకత లేకుండా ఎలాగుంది? ఖచ్చితంగా ఆదివారం ఎందుకు అంటే ఆదివారం ఆరాధిస్తేనే పరలోకం అనేది తప్పు. ఓకే, ఆదివారం ఆరాధించడం మంచిదే. ఎందుకు అంటే ఒకే ఒక రీజన్, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, సమాధిలోనే ఉండలేదు శనివారం. దానికి మించి మనకు ఒక క్రొత్త దినాన్ని ఇచ్చాడు. ఆదివారం అనేది వారంలో మళ్ళీ మొదటి రోజు స్టార్ట్ అయింది, కొత్త వారం స్టార్ట్ అయింది. క్రీస్తు ద్వారా మనకు కొత్త జీవితం ప్రారంభమైందని నిదర్శనంగా సాదృశ్యంగా ఒక ఆదివారం ఉంది. అంతే తప్ప ఆ రోజు ఆరాధిస్తేనే పరలోక రాజ్యం అన్న మాట మాత్రం బైబిల్లో దేవుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా? ఇవన్నీ ఆ రోజు ఆరాధనలు పెట్టుకుందాం, నష్టం ఏం లేదు కదా. ఇప్పటి వరకు చెప్పుకున్న బోధ తప్పు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? మా అయ్యగారు చెప్పారు ఆదివారమే స్పెషల్ డే, ఆదివారం ఆరాధించకపోతే నరకానికి వెళ్తారని ఒకవేళ మీరు బోధ చేశారు. తప్పని పరిస్థితుల్లో ఫ్రైడేనే హాలిడేస్ వస్తాయి, మిగతా రోజులన్నీ ఉద్యోగాలు పెడతారు. అప్పుడు మీ చర్చ ఎప్పుడు నడిపిస్తారు? నేను అదే చెప్తున్నాను. ఆ రోజు దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చాడు కాబట్టి క్రీస్తు పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మంచి దినంగా మనం చేసుకుంటున్నాం. బై ఛాన్స్ అలాంటి అవకాశం లేదు, శుక్రవారమే ఆరాధించాల్సిన రోజులు వచ్చాయనుకోండి, ఆరాధిస్తే దేవుడు ఏమైనా నిషేధిస్తాడా? ఆదివారమే చేయాలి, ఆదివారం చేస్తేనే నేను వింటాను, ఎందుకంటే అది నేను తిరిగి లేచిన రోజు, ఆ రోజే స్పెషల్ అని దేవుడు ఎక్కడ? ఆయన పునరుత్థానానికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు లేచినందుకు మనం గ్యాదర్ చేసుకోవడం, అది గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అనుకూలంగా ఉంది, అంతే తప్ప అది ఆజ్ఞ కాదు. ఆజ్ఞ అతిక్రమే పాపం అనుకోవడానికి ఆ ఆజ్ఞనే కొత్త నిబంధనలు ఇవ్వబడలేదు. కాకపోతే ఆ రోజుల్లో కూడా రోమా సామ్రాజ్యం ఉన్న టైంలో కూడా ఆదివారం సెలవు ఇచ్చేవాళ్ళు. రోమా సామ్రాజ్యంలో కూడా ఆదివారం సూర్యదేవుని ఆరాధించేవాళ్ళు కనుక వాళ్ళు సండే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. దాన్ని మన వాళ్ళు అద్భుతంగా వాడుకున్నారు. ఆదిమ సంఘం చూస్తే ఆదివారం మీరు ఏం చేయాలి? ఆదివారం రొట్టె విడిచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆదివారంన కలెక్షన్, మీరు ఎవరికైనా బీదలకు సహాయం చేయాలనుకుంటే నేను వచ్చినప్పుడు వచ్చి కలెక్షన్ చేయొద్దు, ప్రతి ఆదివారం మీరు కూడుకున్న టైంలో ఏం చేయాలి? కొంత ఎవరి దగ్గర వాళ్ళు పోగు చేసి పెట్టుకోండి, నేను వచ్చినప్పుడు దాన్ని తీసుకొని వెళ్తాను అని అన్నాడు. అంటే ఆదివారం వాళ్ళకి సెలవు రోజులు కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నవాళ్ళు. ఓకే, అంతేగాని ఇలాగే ఆదివారమే ఆరాధించండి అనే ఆజ్ఞ మాత్రం బైబిల్లో ఇవ్వబడలేదు. బైబిల్ ప్రకారం కొత్త నిబంధన ఫాలో కావాలనుకుంటే ప్రతి దినము ఇంటింట అది ఫాలో కావాల్సిన రూల్. ప్రభు దినము అనే మాట ఎందుకు ఉపయోగించబడింది? యేసు పునరుత్థానం చెందాడు కనుక అది ప్రభు దినం అని పిలువబడుతుంది. అయితే ప్రభు దినమందు ఈ ఆచారాలు ఆచరించాలని ఎక్కడ లేదు. దానికి ఒక స్పెషాలిటీ ఏంటంటే యేసు తిరిగి లేచిన రోజు ఆదివారం అని చెప్పుకుంటున్నాం. అయితే ఆదివారమే ఆరాధించాలి అన్న ఆజ్ఞలు మాత్రం బైబిల్లో లేవు. ఎప్పుడు ఆరాధించాలని ఉంది మరి అంటే ప్రతిరోజు. మనం ఒక్క డే చేసుకొని మళ్ళీ వారం అంతా మన లోకంలో ఆనందించమని చెప్పలేదు దేవుడు. ప్రతి దినం క్రిస్టియానిటీ అనేది వీక్ కాదు, ఎవ్రీ డే. బట్ ఆయన లేచిన దినానికి ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని సండే సర్వీస్కి అంకితం చేశాం మనం. సండే సర్వీస్కి అంకితం కాదు. ఓకే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై. ప్రభు దినం అంటే ఆయన దృష్టిలో ఏ రోజు? ఆదివారం అని అర్థం. అంతేగాని ప్రభు దినమందు మనం ప్రతి ప్రభు దినమందు కూడుకోవాలి అని ఎక్కడన్నా ఆజ్ఞ ఉందా? బట్ ప్రభు దినమే కూడుకునే వాళ్ళ ఆదిమ సంఘం. ఎందుకు? ఆ రోజుల్లో అది హాలిడే, సండే. మరి పౌలు గారు యూదుల సమాజ మందిరంలోకి ఏ టైంలో వెళ్ళేవాడు? అంటే యూదులందరూ ఏ టైంలో ఆరాధన చేస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి శనివారం వాళ్ళతో కలిసి విశ్రాంతి దిన ఆచారాలను కొనసాగిస్తూనే వాళ్ళకి సువార్త చెప్పాడు. అదేంటి పౌలు గారు మీరు సండే ఆరాధించాలి కానీ సాటర్డే ఎందుకు వెళ్ళారు వాళ్ళతోటి? యూదుల వంటి వాడనైతిని అంటాడు. అంటే వాళ్ళలాగా విశ్రాంతి దినం సమాజ మందిరంకి వెళ్ళి ఆయన కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఆయన కూడా వాళ్ళు చెప్పేది విన్నాడు. ఆయనకు అవకాశం వస్తే ఆయన కూడా వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళతో పాటు కూర్చొని ఎట్టి విధము చేతనైనా వారికి సువార్త అందాలనుకుంటు. సో డేకి ప్రాముఖ్యత ఇది. ఒకసారి రోమా పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుండి చూడు. రోమా పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినము ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. ఇప్పుడు ఆ దినం గురించి ఏదో చెప్పండి, మీకు ఏమర్థమైందో? అంటే ఏంటి? ఇప్పుడు నేను సండేనే ఆరాధిస్తున్నా సార్, ఎందుకనంటే యేసు తిరిగి లేచాడని నాకు అదొక మంచి సాదృశ్యంగా. అంటే ఓకే, క్యారీ ఆన్ అన్నాడు.
ఒక ఆయన అన్నాడు, నేను సాటర్డే ఆరాధిస్తున్నాను సార్. ఎందుకు అని అంటే, విశ్రాంతి దినముగా అదొక జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది, క్రీస్తులో మనకు విశ్రాంతి ఉంది కాబట్టి సాటర్డే ఆరాధిస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. ఒకడు దేవుని కొరకు చేస్తున్నాను అనుకుంటే పర్వాలేదు. అయితే దినానికి ఏం ప్రత్యేకత? అన్ని దినాలు మంచివే అనుకున్నాడు ఒకడు. మరి తప్ప కాదు. శనివారం రోజు వాళ్ళ తప్పు ఏంటంటే, శనివారం ఆరాధిస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇప్పుడు ఇద్దరిది తప్పనాల ఒక మాట. రైట్, ఇంతకు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది కావాలి మనకు, అంతే కదా? బైబిల్ ఏమి చెప్పుచున్నది? వాళ్ళ రూల్ వేరు. చూడండి, వాళ్ళ రూల్ వేరు. వాళ్ళు ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం కిందికి తీసుకెళ్ళిపోతున్నారు మనని. అలా చేస్తేనే మనకు పరలోక రాజు. సేమ్ క్రైస్తవులు కూడా చేస్తున్న ధర్మశాస్త్రం కింద తీసుకెళ్తున్నట్టే, మళ్ళీ అదే పొరపాటు. సో మనం నేర్పించాల్సింది ఏంటంటే, అరే ఆ రోజు యేసుప్రభు తిరిగి లేచిన రోజే ఖచ్చితంగా అది ప్రభు దినమే, ఆ రోజుని ప్రత్యేకంగా ఆరాధిస్తున్నాం. అయితే ఒక సమయం వస్తుంది, ఆ రోజు కాదుగా, ప్రతి దినము ఆదివారం లాగానే దేవుని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. మనము ఒక లెవెల్, ఎల్కేజీ లెవెల్ వరకు అది ఉపయోగపడింది. అపోస్తలు ఏం చేశారో చేయండి, అది చాలు. ఏం చేశారు వాళ్ళు? వారమంతా ఎవరి పనులు చేసుకొని సండే ఒక్కరోజు గ్యాదర్ అయ్యారా? మరి ఎందుకు ఆ రోజే అంటున్నారు? ఆ రోజు అంటే మిగతా రోజులు అవసరం లేదన్నది కదా ఉద్దేశం. నేను చెప్పాను అందుకొరకే, హాలిడే మనకి ఇవ్వబడింది కనుక అందరం సమాజంగా కూడుకునే రోజు ఒకటి ఖచ్చితంగా ఉండాలి. వారంలో ఒకరోజు సమాజంగా కూడుకునే రోజు ఉండాలి కనుక ఏ రోజు మనకు సెలవు దొరికితే ఆ రోజు సమాజంగా కూడుకోవడానికి అవకాశం. కానీ మిగతా రోజులన్నీ కూడా ఇంటింటా కూడుకొనొచ్చు అనే మాట మర్చిపోకూడదు. ప్రతిదినం ఇంటింటా కూడుకొనొచ్చు అనే స్థాయికి రావాలి. ఇంకా సండే టు సండే క్రిస్టియన్స్ అంటే, ఇప్పుడు పండగ క్రైస్తవులు అంటాం మనం. ఎందుకు? వీళ్ళని ఏమనాలి ఇప్పుడు? ఆదివారం క్రైస్తవులు అనాలా? అంతే. ఇక ఏం తేడా అని చెప్పండి? కొంచెం వాళ్ళకంటే బెటర్, అంతే. అంతే, సమాజంగా కూడుకోవడానికి ఒక రోజు ఉండాలి కాబట్టి ఆదివారం, ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం. ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడుకొని ఉన్నాం అన్నాడు కాబట్టి పౌలు. ఎందుకు ఆదివారం కూడుకున్నారు అని అంటే, ప్రభు దినం అనే రీజన్ ఒకటి. రెండవ రీజన్ ఏంటంటే, ఆ రోజు సెలవు దినం. ఒకవేళ ఆ రోజు సెలవు లేకపోతే కూడుకునే అవకాశం ఉందా? వాళ్ళు లేదు. మరి అలాంటి పాపం చేసినట్టేనా? మనకు ఛాన్స్ ఉంది కాబట్టి, మనకు అదృష్టవశాత్తు ఆదివారమే ప్రభు దినాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభు వల్ల పాల్గొని అన్ని అనుకూలం కలిసి వచ్చాయి. కొన్ని స్థలాల్లో కలిసి రాదు, లేదా మన దేశంలోనే రాదు మళ్ళా. అప్పుడు ఏంటి మరి? ఇప్పుడు రూల్ అన్నావు, ఇది చేయకపోతే పాపం అన్నావు కదా. మరి రేపు శుక్రవారం హాలిడే అన్న వచ్చినప్పుడు మరి నువ్వేం చేయాల్సి వస్తుంది? ఆదివారం ఆరాధన తీసేసి మరి పాస్టర్ గారు అట్లా పాపం చేయొచ్చా మరి? ఓకే, రైట్. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో క్లారిటీ ఉందా, లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉందా? ఓకే, దయచేసి గమనించండి. సమాజముగా కూడుకొనుట అనే దాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు. యేసు ప్రభు పునరుత్థానం చెందిన దినము ప్రభు దినము అనే మాటని నిర్లక్ష్యం చేయట్లేదు. ఆచారాలని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు చెప్పని దాన్ని మనము పెద్ద సీరియస్గా తీసుకొని ఆచరించడం అనేది తప్పు. సేమ్ మళ్ళీ సెవెంత్ డే వాళ్ళు చేసిన మిస్టేకే మనం కూడా చేస్తున్నాం. మనం నియమించుకున్న పారంపర్య ఆచారాలే కనబడుతున్నాయి తప్ప అపోస్తలు వాళ్ళు ఆచరించిన ఆచారాలుగా, పౌలు చేత స్థాపించబడిన ఆచారాలుగా మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. సో మెయిన్ అపోస్తల కార్యం చూడండి, మీకు ఏం అర్థమైతే ఆ ప్రకారం చేయండి చాలు. మీకు ఏం డౌట్ అక్కర్లేదు. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా, మరి వీళ్ళు అట్లా చేస్తున్నారు కదా అనకండి. అపోస్తల కార్యంలో సాధిమ సంఘం ఏం చేసిందో, ఎలా చేసిందో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కండి చాలు. వినయ్ పాస్టర్ ఏం చెప్పింది అనవసరం. ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరు చెప్పినా ఏమనవసరం. అపోస్తల కార్యం వాళ్ళు ఏం చేశారో అలా చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతటితో మొదటి సెషన్ కంప్లీట్ అయిపోయింది.